సర్వశక్తుడకు దేవుడు మానవులు తనతో సహవాసం చేయాలని ప్రారంభం నుంచి కోరుతున్నట్టు మనందరికీ తెలుసు. తండ్రి తన పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తాడో, తల్లి తన బిడ్డల్ని ఎలా గారవిస్తుందో, దానికంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువగా పరలోకపు తండ్రి మనల్ని ప్రేమిస్తున్నారు. దానికి ఎన్నో రుజువులు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఎవరైతే ఆయనతో సత్సంబంధాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే ఆయనతో చక్కటి సహవాసాన్ని కలిగి ఉంటారో, వారి జీవితాల్లో దేవుడు చాలా చాలా ఇన్వాల్వ్ అవుతారు. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వాళ్ళ బ్రతుకుల్లో. వారికి తెలియకుండానే అనేక మూసుకుపోయిన ద్వారాలు కూడా దేవుడు తెరవగలుగుతారు. ఇది మన భక్తి జీవితం మీద, మన విశ్వాస జీవితం మీద ఆధారపడి ఉంటుంది. ఆ విషయాన్ని బైబిల్ చాలా ప్రస్ఫుటంగా, సుస్పష్టంగా మనతో మాట్లాడుతూ వచ్చింది. అటు పాత నిబంధన గ్రంథ పరిశీలన చేసిన, క్రొత్త నిబంధన గ్రంథ సారాన్ని అధ్యయనం చేసిన ఈ రెండు పుస్తకాల్లో కూడా దైవజ్ఞానం మనల్ని ఆ దిశగానే నడిపిస్తుంది. మనం సర్వశక్తుడైన దేవునితో సహవాసము చేయబద్దులమై ఉన్నాం. అది మనకి రియల్ బ్లెస్సింగ్, అది మనకు నిజమైన దీవెన. ఎవరు ఆయన సహవాసంలో వర్ధిల్లుతారో ఆ యొక్క శక్తి, ఆ యొక్క బలం, ఆ కృప ఎల్లప్పుడూ కూడా వారికి తోడుగా, నీడగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వారం ఒక విలువైన విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మొక్కుబడి. ఎంతమందికి తెలుసు ఈ విషయం? చెప్పండి, ఎంతమందికి తెలుసు మొక్కుబడి? మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో మీరు ఎప్పుడైనా మొక్కుకున్నారా? ఏదైనా చెప్పండి. కొన్ని అన్య జనాంగాలలో ఉన్నప్పుడు ఎప్పుడైనా మొక్కుకున్నారా? అన్యులుగా ఉన్నప్పుడు మొక్కుకున్నారు. చాలామంది మొక్కుకుంటారు కదా. సరే, క్రైస్తవులుగా మారిన తర్వాత ఎప్పుడైనా మొక్కుకున్నారా? ఏదైనా మొక్కుబడి అంటే, మొక్కుబడి అనే దానికి ఇంకా పర్యాయ పదాలు వెతుక్కుంటే ప్రమాణము, లేకపోతే ఆయనతో చేస్తున్న ఒక ఒప్పందము, చేసుకుంటున్న ఒక ఒప్పందము, లేదా ఒక ఒడంబడిక, ఇవన్నీ మొక్కుబడి అనే దానికి పర్యాయ పదాలు. సాధారణంగా చాలామంది అనేక అన్య సంప్రదాయాలు, ఇతర మతస్థులు కూడా వాళ్ళ జీవితాల్లో మొక్కుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. మొక్కుకుంటుంటారు వాళ్ళు కదా. సో అయితే ఆ మొక్కుబడి ఫలభరితంగా ఉండాలి, ఫలప్రదంగా ఉండాలి, ప్రయోజనకరమైనదిగా ఉండాలి. ప్రయోజనకరం కాని మొక్కుబడులు అవి వ్యర్థాలు. అసలు ఈ మొక్కుబడి అనేది ఎక్కడ ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది అనేది మనం బైబిల్ గ్రంథాన్ని ఆలోచన చేస్తే, పాత నిబంధన కాలంలో చాలామంది దేవునికి మొక్కుబడులు చేసేవారు. అందులో మొట్టమొదటిగా మ్రొక్కి అని వ్రాయబడి ఉంటుంది బైబిల్ గ్రంథంలో. మ్రొక్కి అంటే సాగిలపడుట, నమస్కరించుట. మ్రొక్కి అంటే సాగిలపడుట, నమస్కరించుట. తన తండ్రి అయిన దేవునికి మ్రొక్కి, పరలోకపు దేవునికి మ్రొక్కి అన్న పదప్రయోగాలు చేయబడ్డప్పుడు అది మొక్కుబడిలోనికి రాదు. ఇది ఒడంబడిక, ఒప్పందం. ఇది ఒడంబడిక, ఒప్పందం. మనుషుల మధ్య కూడా ఇలాంటి ఒడంబడికలు, ఒప్పందాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇదిగో ఈ విషయంలో నువ్వు తప్పిస్తే నేను నీకు ఇచ్చేస్తాను, నీకు ఇస్తాను. ఈ విషయంలో నువ్వు నాకు సహకరిస్తే నేను నీకు అలా చేసి పెడతాను, ఇలా చేసి పెడతాను. ఇలా మనుషుల మధ్య కూడా కొన్ని ఒప్పందాలు, ఒడంబడికలు నడుస్తూ ఉంటాయి. కంట్రోల్ చేయండి. సో దేవుడు తన పిల్లలను ప్రేమిస్తున్నప్పుడు, తన పిల్లల పరీక్షకు గురి చేస్తున్నప్పుడు, అదే పరీక్షిస్తున్నప్పుడు, తన పిల్లలు ఆయన ఎడల నమ్మకత్వాన్ని కనపరుస్తున్నారో లేదో ఎప్పటికప్పుడు ఆయన చూస్తూ ఉండేవాడు అన్నట్టుగా పాత నిబంధన గ్రంథంలో చాలా లేఖనాధారాలు మనకు లభిస్తాయి. ఈ పాత నిబంధన గ్రంథంలో భక్తులు అప్పటికింకా, అంటే పాత నిబంధన కూడా కాదు అది, అప్పటికింకా ఏ నిబంధన లేదు. నిబంధనలేవీ లేనప్పుడే భక్తులు ఏం చేసేవారంటే మొక్కుబళ్ళు చేశారు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు. నిబంధనలు ఏవి లేనప్పుడే భక్తులు ఏం చేశారు? మొక్కుబళ్ళు చేశారు. అందులో ఒక విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. ఆదికాండం
28వ అధ్యాయము 18 నుంచి చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయము 18 నుంచి చూద్దాం, జాగ్రత్తగా చూడాలి. ఆదికాండం 28వ అధ్యాయము 18. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టేటట. అంటే దేవుని మందిరము. బేతేలు అంటే హీబ్రూలో బేతేలు అంటే దేవుని మందిరము అని అర్థం, రైట్? ఆ బేతేలు అని పేరు పెట్టాడట. అయితే మొదట ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుకున్నటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకున్నాడు. చూడండి అక్కడ. ఇప్పుడు ఇతను అడుగుతున్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఈయన కోరుకుంటున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా రాబోయే భవిష్యత్ కాలాన్ని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సాదృశ్యాలను సూచిస్తున్నాయి. అక్కడ రాయి, తలగడ, దేవుని మందిరము ఇక్కడ నిర్మాణం జరగబోతుంది. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యాలు. ఇక్కడ ఈయన మాట్లాడుతుంటాడు, దేవుడు నాకు తోడుగా ఉండాలి, నా మార్గాల్లో నన్ను కాపాడాలి, మరలా నేను నా తండ్రి ఇంటికి క్షేమంగా తిరిగి రావాలి. ఇవన్నీ జరిగితే ఇది దేవుని మందిరం అవుతుంది, దేవుని మందిరం అవుతుంది. ఇది ఇక్కడ దేవుని మందిరం స్థిరంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నీవు నాకిచ్చు యావత్తు, అంటే డబ్బులు అని మాత్రమే కాదు ఇక్కడ. అవి గొర్రెలు కానివ్వండి, ఎడ్లు కానివ్వండి, గొర్రె మేకలు కానివ్వండి, ఒంటెలు కానివ్వండి, ఏ ఆదాయమైనా కానివ్వండి, అది లేకపోతే భూ సంబంధమైన ధాన్యాలు కానివ్వండి, గారు సంపాదించే వాటిలో ఏదైనా సరే అందులో 10వ వంతు దేవునికి ఇచ్చేస్తానని మొక్కున్నాడట. ప్రారంభ కాలంలో, అనాది కాలంలో, అప్పటికింకా ఏ నిబంధనలు రాయబడలేదు. ఏ నిబంధనలు రాయబడని కాలంలో దేవుడితో ఒక మనిషి చేస్తున్నటువంటి ఒడంబడిక, దేవునితో ఒక భక్తుడు చేస్తున్నటువంటి ఒడంబడిక. ఇందుకే ఈ భక్తులు ఈ ఒడంబడికలు ఏ సమయాల్లో చేసేవారు అని అంటే, వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు, వాళ్ళు ఏదైనా కరువులో ఉన్నప్పుడు, వాళ్ళు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, వాళ్ళు ఏదైనా దుఃఖంలో, శ్రమలో, ఇరుకులో, వేదనలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా వేరే ఆధారం ఏది దొరికేది కాదు. ఏ దిక్కు కనబడినప్పుడు ఎవరట దిక్కు? ఏ దిక్కు లేనప్పుడు ఎవరు దిక్కట? దేవుడి దిక్కట. అది పెద్దలు చెప్పే సామెత. బైబిల్లో మనకు అంతర్లీనంగా కనబడేది. కానీ ఏ దిక్కు లేకపోయినా కూడా, అన్ని దిక్కులు ఉన్నా కూడా ఎవరి దిక్కు? దేవుడే దిక్కు. ఏ దిక్కు లేకపోయినప్పుడే కాదు, అన్ని దిక్కులు ఉన్నప్పుడు కూడా ఎవరి దిక్కు? మానవునికి దేవుడే దిక్కు. ఇది అల్టిమేట్ ఆన్సర్, అల్టిమేట్ ట్రూత్. ఇక్కడ వాళ్ళు కష్టాలలో, కన్నీళ్లలో ఉన్నప్పుడు ఎలా బయటపడాలో తెలియక, ఎలా వాటిని ఎదుర్కోవాలో తెలియక, ఎలా వాటిని తట్టుకోవాలో తెలియక వెంటనే దేవునికి మొక్కుబళ్ళు చేసేవారు. పాత నిబంధన కాలంలో నిబంధన దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన తర్వాత వాటి మీద ఇంకా డెప్త్ పెరిగింది. వాళ్ళు ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూ వాళ్ళ మొక్కుబడులు ఉండేవి. అంటే వాళ్ళ నిత్య జీవితంలో ఏముండేవి? ఎల్లప్పుడూ ఉండేవి. ఆ మొక్కుబడి యొక్క ఫలితాన్ని కూడా వాళ్ళు పొందేవారు. పాత నిబంధన సారాంశం. పాత నిబంధనలో ఆ విషయాల గురించి ప్రస్తావన ఉందా లేదా చూస్తే, లేవీకాండం 22వ అధ్యాయము 21వ వచనం. లేవీకాండం 22వ అధ్యాయము, లేవీకాండం 22వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండాలి, దానిలో కళంకమేది ఉండకూడదు అని నిబంధన. ఇశ్రాయేలీలకు ఏర్పాటు చేయబడిన నిబంధనలో వాళ్ళు ఏమంటున్నారంటే అది దోషము లేనిదై ఉండాలట. అట్ ద సేమ్ టైం అందులో ఏముండకూడదట? కళంకము ఉండకూడదు. అది అసలు తగలట్లేదు నాన్న, కొంచెం దగ్గర పెట్టు.
ఆ, 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 అర్పింపకూడదు. అంటే ఇక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే అది కళంకము దోషము లేనిదే ఉండాలి. నువ్వు మొక్కుబడి చేసుకున్నది ఇచ్చేటప్పుడు ఆ మొక్కుబడిని నాకు చెల్లించేటప్పుడు కళంకము లేనిదిగా దోషము లేనిదిగా ఉండాలి అని ఇశ్రాయేలీలకు చెప్తున్నాడు. ఇశ్రాయేలీల నిబంధనలో వ్రాయబడినటువంటి సంగతులు మీరు చేసుకోండి, కానీ అలా చేసుకున్నప్పుడు అది దోషము లేనిదిగా ఉండేట్టుగా చూసుకోండి, కళంకము లేనిదిగా ఉండేట్టుగా చూసుకోండి అని వాళ్ళకి చెప్పడం మనకు కనబడుతుంది. ఇక వీళ్ళు ఎప్పుడు మొక్కుబళ్ళు చేసేవారు అనేది కూడా మనం జాగ్రత్తగా చూస్తే కీర్తనల గ్రంథం 66వ కీర్తన 14వ వచనం. కీర్తనల గ్రంథం 66వ కీర్తన 14వ వచనం అందరూ తీయండి. 66, 14. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించదను అంటున్నాడు ఇక్కడ భక్తుడు. ఏమండి, ఎప్పుడట ఇతను మొక్కుకున్నది? నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికినటువంటి మొక్కుబడులు, నాకు శ్రమ కలిగినప్పుడు నా నోరు వచించినటువంటి మొక్కుబడులు. సాధారణంగా శ్రమలో ఉన్నప్పుడు ఎవరికి ఏ దారి లేనప్పుడు ఇంకెవరు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సాధారణంగా మనుషుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, తండ్రి ఈ సహాయం నువ్వు నాకు చేస్తే నేను ఇలా చేస్తాను ప్రభువా, ఇలా ఉంటాను ప్రభువా, అలా ఉంటాను ప్రభువా, ఈ విషయంలో నాకు హెల్ప్ చేయి ప్రభువా, ఈ విషయంలో నాకు సహకరించు ప్రభువా, అలా సహకరిస్తే నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి పాత నిబంధన కాలపు భక్తులు మొక్కేసుకునేవారు. మొక్కుకుని దాన్ని చెల్లించేవారు. కొంతమంది చెల్లించకపోయేవారు, కొంతమంది ఆ మొక్కు తీర్చుకునేవారు, మరి కొంతమంది తీర్చుకోకపోయేవారు. ఇలాంటి సందర్భాలు ఇశ్రాయేలీల మధ్యలో నడిచేవి. మీ అందరికీ తెలిసినటువంటి ఒక సందర్భం సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 11. సైన్యములకు అధిపతికి యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న ఏం చూచి? శ్రమను చూచి. ఇందాక మనం కీర్తనల గ్రంథంలో చదివినప్పుడు ఎక్కడ చదివాం? మనం కీర్తనల గ్రంథంలో చదివిన రెఫరెన్స్ గుర్తు చేసుకోండి. ఎప్పుడు మొక్కుబడి చేశారు వాళ్ళు? నాకు శ్రమ కలిగినప్పుడు, అంతే కదా. నేను బాగున్నప్పుడు అనట్లేదు అక్కడ. నాకు శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమలో నేను అనుకున్న లేదా మొక్కుకున్న మొక్కుబడులను, ఆ శ్రమలో నేను ఏదైతే నీకు ఇస్తానని అనుకున్నానో ఆ మొక్కుబడులను నేను ఇప్పుడు ఇక్కడ కూడా ఏం కలిగిందట ఈవిడికి? హన్నాకి శ్రమ కలిగింది. శ్రమ ఏంటి? ఆ శ్రమ అంటే ఆమెకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడం వల్ల ఆమె నిందలు ఎదుర్కొంటుంది, అవమానాలు ఎదుర్కొంటోంది, బాధలు ఎదుర్కొంటోంది, చాలా సూటిపోటి మాటలు పడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో నాకు పిల్లలు లేరు అని బాధపడుతూ ఏడుస్తూ వస్తుందట. భోజనం కూడా చేయట్లేదట, ఏడుస్తూ వస్తుంది. అలాంటి సందర్భంలో ఆమె ప్రార్థిస్తుంది. ఏమనంటే ఏడ్చుచూ ప్రార్థిస్తుంది. బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి అని ఉంది. ఇక్కడ చూడండి 10వ వచనంలో, బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. అంటే ఎంత దుఃఖం ఉందో చూడండి. లోపల చాలా దుఃఖం ఉంది ఆమె లోపల. ఎందుకంటే ఆమెకు అది చాలా అవసరం. ఇప్పుడు ఏది అవసరం? ఆమె కడుపులో ఒక బిడ్డ పుట్టడం అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే అంత పెయిన్ ఎదుర్కొంటుంది ఆ ఫ్యామిలీలో, అంత నొప్పి భరిస్తోంది, అంత వేదన భరిస్తోంది. ఇది మానసిక సంఘర్షణ అంటారు దీన్ని. అన్ని బాధలు శరీరానికి, కొన్ని దేనికి వస్తాయి? మనసుకు వస్తాయి. శరీరానికి వచ్చే బాధలు పైకి కనబడతాయి, కానీ మనసుకు వచ్చే బాధలు పైకి కనబడవు. సో కాబట్టి ఇప్పుడు ఈమెకు వచ్చినటువంటి బాధ మానసికమైన బాధ. ఈ మానసిక సంఘర్షణతో రోజు రోజుకి కుంగిపోతూ కుమిలిపోతూ బహుదుఃఖాక్రాంతురాలై ఏడుస్తూ ఇక నాకు ఏ దిక్కు లేదు అని ఎక్కడికి వచ్చిందట? ఆ దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఏడుస్తోంది, బహుగా ఏడుస్తోంది. సైన్యములకు అధిపతికి యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూడాలి.
నీవే చూడాలి. చూసి నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు కదా, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు కనుక దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. మొక్కుబడి చేసుకొనెను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మొక్కుబడి అనేది గ్రంథంలో ఒకవేళ వ్రాయబడింది అని అంటే, వాళ్ళు చేసుకున్న మొక్కుబడిని గురించి దేవుడు గ్రంథంలో వ్రాయించాడు అంటే అది ఖచ్చితంగా దైవ కార్యానికి ఉపయోగపడేదిగా కనబడద్దు మనకి. అంతే తప్ప ఒక స్వార్థపూరితమైన మొక్కుబడి కానీ, ఒక స్వార్థపూరితమైన ఆలోచన విధానంతో చేసిన మొక్కుబడి కానీ, ఒక దుర్నీతితో చేసిన మొక్కుబడి కానీ, లేదా ఈ లోకాశలతో చేసిన మొక్కుబడులు కానీ మనకి ఇక్కడ కనబడవు. మీరు అబ్జర్వ్ చేయండి గ్రంథాన్ని. అలాంటివి దేవుడు ఇచ్చినట్టుగా కూడా ఎక్కడ మనకి కనబడదు. ఇప్పుడు ఇశ్రాయేలీలు 1,000 మంది మొక్కుకుని ఉంటారు ఆ రోజుల్లో. అంటే మొక్కిన ప్రతి మొక్కు తీరిందా? తీరుతుందా? తీరదు. ఇప్పుడు సాధారణంగా చాలామంది ఇతర విశ్వాసాలకు చెందినటువంటి సోదరుల్లో కూడా, సోదరీమణుల్లో కూడా చాలామంది మొక్కుకునే వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళు ఇంక ప్రతి దానికి ఏదో ఒకటి మొక్కుతానే ఉంటారు. చిన్నదో పెద్దదో మొక్కుతానే ఉంటారు. ఆ మొక్కుబళ్ళు కొన్ని లోక సంబంధమైన వాటికి ఉంటాయి, కొన్ని లోకానుసారమైన వాటికి ఉంటాయి, కొన్ని వ్యర్థమైన వాటికి ఉంటాయి, కొన్ని స్వార్థాలకు ఉంటాయి, స్వలాభాపేక్షకు సంబంధించిన ఉంటాయి. ఏమండి? అవి కూడా ఒకవేళ నెరవేరితే వాళ్ళు అన్న మొక్కులు కూడా ఏం చేస్తుంటారు? తీరుస్తుంటారు, తీర్చుకుని ఉంటారు. అలాంటి వాళ్ళను మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. కొన్నేమో ప్రయోజనకరమైనవి, కొన్నేమో ప్రయోజనకరం కానివి. కానీ మీరు బైబిల్ గ్రంథాన్ని వెతుకుతున్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి హన్నా సందర్భాన్నే ఒకటి మనం పరిగణనలోకి తీసుకుందాం. ఈమె మొక్కుకుని మొక్కుబడిని పరిగణనలోకి తీసుకుందాం. అలాగే యాకోబు మొక్కుకుని దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుందాం. యాకోబు మొక్కుబడి అది దైవ సాక్షాత్కారానికి సంబంధించింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకు ఆయన రాకను గూర్చినటువంటి విశేషమైన ఒక రాయిని ఆయన ఎన్నుకోవడం, ఆ రాయి మీద నూనె పోయడం. ఇది బేతేలు దేవుని మందిరం అవుతుందంటే దేవుడు ఎన్నుకొనిన ఆ రాయి, దేవుడు ఏర్పాటు చేసిన ఆ రాయి, మనుష్యుని సహాయము లేకుండా తీయబడిన, చేతి సహాయము లేక తీయబడిన రాయి, మూలకు తలరాయి. సో ఇవన్నీ కూడా దాంతో కనెక్ట్ అయి ఉన్నాయి. అక్కడ పైన ఆయన మాట్లాడతాడు, నేను మరలా క్షేమంగా నా తండ్రి ఇంటికి రావాలంటాడు. మరి రావాలి, నేను ఎక్కడికో పోతున్నాను, ఇప్పుడు మరలా నేను తిరిగి నా స్వదేశానికి రావాలి. అలా వచ్చిన ఎడల నాకు ఏ లోటు రాకుండా ఈ ప్రయాణం అంతటిని సఫలీకృతం చేసి సర్వశక్తుడుకు దేవుడు నాకు తోడై ఉండిన ఎడల నేను నా సంపాదనలో అది ఎంతైనా కానివ్వండి అందులో 10వ వంతు నా దేవునికి చెల్లిస్తాను అని అక్కడ మొక్కుకున్నాడు ఆయన. అదొక మొక్కుబడి. ఇక్కడ మనం ఇంకో మొక్కుబడి చూస్తున్నాం. ఈ మొక్కుబడి ఏంటంటే, నేను గొడ్రాలను కనుక, నాకు పిల్లలు లేరు కనుక, నిందలు అనుభవిస్తున్నాను, బాధలు అనుభవిస్తున్నాను కనుక నాకు బిడ్డనిస్తే నీకు 1 కోటి రూపాయలు ఇస్తా, నాకు బిడ్డనిస్తే నీకు బంగారు పథకాలు ఇస్తా, నాకు బిడ్డనిస్తే నీకు ఎందుకు పనికిరాదు, పనికొస్తుందా? ఇప్పుడు పనికొస్తుందిలేండి, ఇప్పుడు పనికొస్తుంది నిజమే. ఇప్పుడు తక్కువ రేట్లో ఇంకా చాలా రేటు ఉందట, చాలా రేటు ఉందట ఇప్పుడు. ఎంతో మరి ఎంత? 100 గ్రాములు ఎంత కేజీ అమ్ముతావైతే నువ్వు? కేజీ ఎంతట? 25,000 మాటలా మరి. కేజీ 25,000 అంటే ఒక్కొక్కరికి పొడవాటి జాడ ఉంటుంది, ఒక 2-3 కేజీలు వస్తుంది అది. అంటే 75,000 తలలో పెట్టుద్ది. దేవుడు 75,000 రూపాయలు తలిచ్చాడు నీకు కదా. ఒక్కొక్కరికి బాగా లావుగా ఉంటుంది, చూసారా జడ? ఇంత లావు ఉంటుంది జడ, పొడవుగా ఉంటుంది. అంటే ఒక 5 కేజీలు తూగింది అనుకోండి, 1,25,000 రూపాయలు జడిచ్చాడు నీకు దేవుడు. మాటలా మరి 1,25,000 రూపాయలు ఊరికే నీకు తల మీద మొలిపించాడు ఆయన, ప్రజెంట్ రేట్లను బట్టి అంచనా వేస్తే. సో ఉపయోగం లేనివి, ప్రయోజనం లేని మొక్కులు కావివి.
నేను నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, లేకపోతే అట్టిపళ్ళు ఇస్తాను, లేకపోతే ఇంకోటి ఏదో ఇస్తాను, లేకపోతే నీ కోసం పూట భోజనం మానేస్తాను, 3 రోజులు ఒంటిపూట తింటాను. ఇలాంటివి కావు, ప్రయోజనకరమైనవి కానివి, ప్రయోజనకరం కానివి కాదు. ఈయన ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే, ఈమె నాకు గొడ్రాలనే నింద ఉంది, ఆ నింద పోతే చాలు, నేను తల్లిని అవ్వాలి, నేను తల్లినైన తర్వాత మగబిడ్డనే ఇవ్వు, ఆ మగబిడ్డను నీ సన్నిధికి ఇచ్చేస్తా. ఆ మగబిడ్డను ఏం చేస్తా? నీ సన్నిధికి ఇచ్చేస్తా. నేను అసలు ఆ బిడ్డను మరలా తిరిగి తెచ్చుకోవడం అనేది ఉండదు. వాడు పాలు మానగానే తీసుకొచ్చి నీ సన్నిధికి అప్పగిస్తా. నీ ప్రవక్తగా వాడుకో, నీ ప్రవక్తగా నిలబెట్టుకో, నీ ప్రవక్తగా పనిచేయాలి. వాడు నా బిడ్డను నీకు ఇచ్చేస్తాను ప్రభువా అని ఒక తల్లి సమర్పణ చేసుకుంటుంది. వాట్ ఏ వండర్ఫుల్ టెస్టిమనీ. ఆమె యొక్క సాక్ష్యం ఏదైతే ఉందో, ఆమె యొక్క ఒప్పుకోలు ఏదైతే ఉందో, అది చాలా గొప్పది. తన స్వార్థం కోసం ఏం అడగట్లేదు అక్కడ. నేను ఆ బిడ్డను తెచ్చుకుంటా, మళ్ళీ నా పని కోసం ఉపయోగించుకుంటా, మా ఇంటికి పెద్దోడు కింద ఉంటాడు, మా ఆయన గారితో పాటు పనికి వెళ్ళిపోతాడు అని అంటుందా? మాకేదో చేదోడు వాదోడుగా ఉంటాడు, ఏదో మనం అంటాం కదా అప్పుడప్పుడు, వేడి నీళ్ళకట చన్నీళ్ళు సాయం అట. ఏంటట? వేడి నీళ్లకు చన్నీళ్ళు సహాయం చేస్తాయట, సాయం చేస్తాయి. అలాగా ఈ పిల్లాడు పెరిగి పెద్దోడైతే మా ఆయన గారికి ఉపయోగపడతాడు కాబట్టి, అల్కానాకు ఉపయోగపడతాడు కాబట్టి అలాగేదో చేస్తాం, కానీ నీకు గొర్రెనిస్తాం, మేకనిస్తాం ఇలా అనలా, ఓ పొట్టేళ్ళని ఇస్తాం అనలేదు ఆవిడ ఏమందంటే, బిడ్డని, ఆ బిడ్డ నీకే ఇస్తాను, నీ పని కోసం వాడతాను, నీకొక ప్రవక్తగా నేను ఆ బిడ్డను ఏర్పరుచుకుంటాను. అది గొప్ప మొక్కుబడి, చాలా గొప్ప మొక్కుబడి, నిస్వార్థపూరితమైన మొక్కుబడి. ఆ మొక్కుబడి ఎప్పుడైతే చేసిందో వెంటనే దేవుడు ఇచ్చేశాడు. విచిత్రంగా ఉంటుంది ఆ సందర్భం. ఆమె మొక్కుబడి చేసేంత వరకు వెయిట్ చేశాడు ఆయన ఇవ్వాలనుకుంటే ఎప్పుడైనా ఇవ్వగలడు, అంతకు ముందే ఇవ్వగలడు ఆయన. కానీ ఎప్పుడైతే మొక్కుబడి చేసిందో, ఆమె మొక్కుబడిలో ఉన్నటువంటి యథార్థతను బట్టి, ఆమె మొక్కుబడిలో ఉన్నటువంటి నీతిని బట్టి, ఆమె మొక్కుబడిలో ఉన్నటువంటి పవిత్రతను బట్టి, దైవ కార్యాన్ని నెరవేర్చడానికి సాహసిస్తున్నటువంటి విధానాన్ని బట్టి, దైవ కార్యాన్ని నెరవేర్చడానికి సంకల్పిస్తున్న విధానాన్ని బట్టి ఆమె మొక్కుబడిని దేవుడు శాంక్షన్ చేసేసాడు. ఒక మంచి బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డే సమూయేలు. నిజంగానే పాలు మాని వెంటనే తీసుకెళ్ళింది, అప్పగించేసింది దైవ సన్నిధిలో, అప్పగించేసింది. చిన్న బిడ్డ, పాలు మానిన బిడ్డ అంటే చిన్నోడు. ఆ చిన్నోడిని తీసుకెళ్ళి అప్పగించేసి, ఇక మీదట నువ్వు ఇక్కడే ఉండాలిరా నాన్న, అమ్మ ఉండదు నీకు, నాన్న ఉండడు, నీకు అమ్మా నాన్న అన్నీ ఆయనే, నీ గోరుముద్దలు తినిపించడానికి, నా ఊళ్ళో పడుకోవడానికి, నాతో ఆడుకోవడానికి నీకు ఉండదు. సో నిన్ను యెహోవా యొద్ద అడిగి తీసుకున్నాను గనుక, యెహోవా యొద్ద నిన్ను పొందుకున్నాను గనుక, సర్వశక్తుడైన దేవుడు నా మనవి ఆలకించి నిన్ను నా గర్భంలో ఉంచాడు గనుక, ఇక మీదట నీవు నా వాడవు కావు, నా మొక్కుబడి ప్రకారం చెయ్యాలి అని ఖచ్చితంగా తీసుకెళ్ళి బిడ్డను ఏం చేసింది? ఇచ్చేసింది. సో మరో విచిత్రమైన మొక్కుబడి కూడా ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథంలో ఆల్రెడీ మీకు చెప్పాను, సెమినార్లో మాట్లాడాను. యెఫ్తా కూతురు సందర్భం, బలిచ్చాడా ఇవ్వలేదని సెమినార్లో మాట్లాడుకున్నాం కదా మనం. ఆ సందర్భంలో కూడా 11వ అధ్యాయం 30వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 30వ వచనంలో వ్రాయబడిన మాట, యెహోవాకు మ్రొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. లేదా పుట్టినట్లు మరియు అంటే కిందేంటి మూల భాషలో ఏమనుందట? తెలుగు బైబిల్లో మరియు అని తర్జుమా చేశారు, కానీ హీబ్రూ బైబిల్లో ఏమనుందట? లేదా అని ఉందట. సో లేదా అంటే వేరు, మరియు అంటే రెండు వేరు పదాలు. సో లేదా ఏం చేశారట? దహన బలిగా దానిని అర్పిస్తాను, ప్రతిష్ఠిస్తాను, లేదా దహన బలిగా అర్పిస్తాను. అదైనా అవ్వచ్చు, ఇదైనా అవ్వచ్చు. ఏది బయటకు వస్తే దాన్ని, ఏది బయటకు వస్తే దాన్ని. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు, కూతురు వచ్చేసింది. సో కూతురు వచ్చినప్పుడు కూతురుని ఏం చేశాడు? దేవుని కొరకు ప్రతిష్ఠ చేసేసాడు, ప్రతిష్ఠించేశాడు. సో ఈ సందర్భాలు చూస్తుంటే మొక్కుబడిలో ఉన్నటువంటి నిజాయితీ కనబడుతుంది, మొక్కుబడిలో ఉన్నటువంటి యథార్థత కనబడుతుంది.
ఆ మొక్కుబడిలో ఉన్నటువంటి నమ్మకత్వం కనబడుతుంది. అలాగే వాళ్ళకున్న శ్రమలలో ఆ శ్రమలు కూడా జెన్యూన్గా ఉన్నాయి. శ్రమ అనగానే అది తట్టుకోలేనంత గొప్పదై ఉండాలి. అది మనల్ని చాలా శోధిస్తున్నదై, వేధిస్తున్నదై ఉండాలి, బాధిస్తున్నదై ఉండాలి. నిజంగానే దానివల్ల చాలా వెనకబడిపోతున్నాం అని అన్నంత ప్రభావవంతంగా ఉండాలి. అలాంటి టైంలో ప్రభువా ఈ శ్రమను నీవు తొలగించిన ఎడల నేను పలానాది చేస్తాం అనుకుంటున్నాను, ఇది తగ్గితే నేను చేస్తాను, ఇందులో నుంచి నేను విడుదల పొందితే నేను అలా చేస్తాను, నీకు మాట ఇస్తున్నాను. మొక్కుబడి అంటే ఇంకో పదం కూడా అక్కడ మనం దాన్ని రీప్లేస్ చేయొచ్చు. ఏం చేయొచ్చు? మాట ఇస్తున్నాను. మొక్కుబడి వేరు, అంటే మొక్కుబడే అనక్కర్లేదు. ఏమంటున్నావు? నీకు మాట ఇస్తున్నాను, లేదా నీతో ఒక ఒప్పుకోలు చేస్తున్నాను, నీతో ఒక ఒడంబడిక చేస్తున్నాను. సో ఈ విధంగా పాత నిబంధన కాలపు భక్తులు వాళ్ళ జీవితాల్లో కఠినమైన శ్రమలు సంభవించినప్పుడు, ఇరుకైన పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, శోధన కాలాలలో దేవునితో నిబంధన చేశారు. దానికి తగ్గట్టుగానే జవాబులు కూడా వాళ్ళు పొందుకున్నారు. ఆ అన్నట్టుగానే వాళ్ళు మాట నెరవేర్చేసి వాళ్ళ యథార్థతను చాటుకున్నారు. ఇచ్చిన మాట తప్పకుండా, ఇచ్చిన మాట జవదాటకుండా వాళ్ళ యథార్థతను వాళ్ళు ఏం చేశారంటే చాటుకున్నారు. అది మొక్కుబడి అంటే. అదే పనికి మాలిన విషయాల కోసం ఎవరు ఎప్పుడు మొక్కుకోకూడదు. ఆ మొక్కుబడి యథార్థమైనది కూడా కాదు. ఇక పాత నిబంధన కాలంలో వాళ్ళు గొర్రెలను తీసుకొస్తాం, మేకలను తీసుకొస్తాం, దేవుని సన్నిధికి అది ఇస్తాం ఇది ఇస్తాం అనేవారు. అది ఎందుకంటే బలి అనేది దైవ నిర్ణయం. ఎందుకు దైవ నిర్ణయం అంటే తన కుమారుడైన క్రీస్తు ఈ భూలోకానికి వచ్చి ఏం కాబోతున్నాడు? పాపముల నిమిత్తం బలిగా పోతున్నాడు. అంతవరకు దేవాలయం బలి జరగాలి. అంతవరకు మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు, గొర్రెల యొక్కయు రక్తం ఏమవ్వాలి? చిందింపబడాలి. సో అంతవరకు అది జరిగింది. ఆయన వచ్చేంతవరకు బలి జరగాలి. ఆ విధంగా బలి రోజు ఒకటి రాబోతుంది. అది క్రీస్తు రక్తం ద్వారా కలువరి శిలువలో చేసేటువంటి బలియాగం ద్వారా బలులన్నీ నిలిపివేయబడతాయి. అంతవరకు ఈ బలులు జరుగుతాయి. సో కాబట్టి వాళ్ళు ఇంకా మొక్కుబళ్ళు మొక్కుకునేవారు. బలులు గొవ్వలు, గొర్రెలు, మేకలు ఇలాంటివన్నీ బలులు ఇచ్చేవారు. దైవ సన్నిధికి తీసుకెళ్ళి బలిపీఠాల మీద బలులు ఇచ్చేవారు. కానీ మనకి కనబడుతున్నటువంటి పర్టికులర్గా వ్రాయబడిన సందర్భాలను మనం అర్థం చేసుకుంటున్నప్పుడు మాత్రం అది నిస్వార్థపూరితమైన మొక్కుబడే మనకు కనబడుద్ది. నిస్వార్థపూరితమైన ఒడంబడిక, ఒప్పుకోలు లేదా మాట ఇవ్వడం అనేది మనకి కనబడుద్ది. ఎక్కడ కూడా లోక సంబంధమైన లోకాశల కోసం, స్వార్థపూరితమైన వాటి కోసం వాళ్ళు మొక్కుబళ్ళు మొక్కారు అన్నట్టు కూడా మనకు కనబడదు. ఇక వాళ్ళు మొక్కుకున్న తర్వాతట కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో మనం చూస్తే వాళ్ళు మొక్కుకోవడాలు, మాట తప్పకుండా వాళ్ళు మొక్కుకోవాలి. ఇలా చూడండి, సంఖ్యాకాండం 6వ అధ్యాయము 2వ వచనం. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. పురుషుడే కానీ స్త్రీయే కానీ యెహోవాకు నాజీరగుటకు, అనగా ఈ దేవుని కొరకు ప్రత్యేకముగా నుండుటకు. నాజీరు చేయబడ్డం అంటే అర్థం ఏంటి? ఆ దేవుని కొరకు నేను ప్రత్యేకింపబడుతున్నాను, నేను ఆయనకి సమర్పించేసుకుంటున్నాను. క్రొత్త నిబంధనలో కూడా పౌలు గారు నేను పెళ్లి చేసుకోకుండా జీవితాంతం నీ సేవలో ఉంటానని తను ఏం చేసుకున్నాడు? సమర్పించేసుకున్నాడు. నాజీర్ అదొక రకమైన మొక్కుబడి. అలాగే ఎవరైనా ఒకవేళ వివాహం చేసుకొని నేను జీవితాంతం ఇలాగే నీ సేవలో ఉండిపోతానంటే ఉండిపోను అన్నాడు. అది రూల్ కాదన్నాడు. మళ్ళీ వివాహం చేసుకోకూడదనే రూల్ అయితే లేదు. ఒకవేళ మీకు ఇష్టమైతే, నాకు వివాహం అవసరం లేదని తండ్రి అనుకున్నా తన కుమార్తె విషయంలో, ఇక నా కుమార్తెకు వివాహం అవసరం లేదని తండ్రి అనుకున్నా, లేదా కుమార్తె అనుకున్నా నాకు వివాహం అవసరం లేదు, నేను ఇక దైవ సన్నిధిలో, దైవ చింతనతో, దైవ పరిపాలనలో లేదా దైవ పరిచర్యలో జీవితం అంతా కూడా ఇలాగే ఉండిపోతానని ఒకవేళ నిబంధన చేసేసుకుంటే చేసుకోవచ్చు. అది పురుషుడైనా చేసుకోవచ్చట, స్త్రీ అయినా చేసుకో. అది వారి వ్యక్తిగతం అన్నాడు తప్ప రూల్ కాదు, ఆజ్ఞ కాదు. అది వివాహం నిషేధించలేదు పౌలు, గుర్తుపెట్టుకోవాలి. మీరు వివాహం చేసుకోవడానికి వీలు లేదు అని ఎక్కడా చెప్పలేదు. అది దట్ ఈజ్ యువర్ విష్. ఒకవేళ మీరు అనుకుంటే ఫాలో అవ్వండి. చదవండి సంఖ్యాకాండం 6:2. స్త్రీయే కానీ యెహోవాకు నాజీరగుటకు ఎవడైనను మొక్కుకొని
తన్ను తాను ప్రత్యేకించుకుని ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలను. ద్రాక్షారసపు చెరకనైనను మద్యపు చెరకనైనను తాగడానికి వీలు లేదు. ఇంకా చాలా రూల్స్ ఉంటాయి కింద, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఎందుకంటే నీవు ప్రత్యేకింపబడడానికి మొక్కేసుకున్నావు, నాజీరొకటకు మొక్కేసుకున్నావు. సో నాజీరొకటకు మొక్కుకున్నవాడు ఆ మొక్కుబడి చేసినప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. అంటే ఇది ఒక రకంగా మొక్కుబడి అనగానే మీరు నేను చెప్పిన దృష్టిలో తీసుకోండి, మాట ఇవ్వడం. అర్థమవుతుందా? ఎవరికి మాట ఇవ్వడం? దేవునికి మాట ఇవ్వడం. మనం అక్కడే ఆగుతాం, ఈ ప్రసంగం ఎండింగ్కి వెళ్ళేసరికి అక్కడే ఆగుతాం. మాట ఇవ్వడం లేదా ఒడంబడిక చేయటం, ఒప్పుకోలు చేయటం, నిబంధన స్థిరపరచటం, ఇలాంటి పదాలు, పర్యాయ పదాలు వస్తాయి అక్కడికి. రైట్. ఇప్పుడు అదే సంఖ్యాకాండం 30 అధ్యాయం 2వ వచనం చూద్దాం, ఏమంటున్నాడు? రిస్ట్రిక్షన్స్. సంఖ్యాకాండం 30 అధ్యాయం 2వ వచనం. ఈరోజు చాలా రెఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా రాసుకునే ప్రయత్నం చేయండి అమ్మా. సంఖ్యాకాండం 30 అధ్యాయం 2వ వచనం. మోషే ఇశ్రాయేలు యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒక్కడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల లేక తాను బద్ధుడొకటకు ప్రమాణము చేసిన ఎడల. ఒక్కడు మొక్కుకొనిన ఎడల, నెక్స్ట్ ఏంటట? తాను బద్ధుడొకటకు ప్రమాణము చేసిన ఎడల అతడు మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. చూసారా? మాట తప్పకూడదు, బద్ధుడై ఉండాలి, తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చాలి. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు మొక్కేసుకుని అది నీకు జరిగిన తర్వాత, నీ జీవితంలో దేవుడు ఆ విషయాన్ని నెరవేర్చిన తర్వాత, మరలా చెప్తున్నా, మొక్కుకోవడం అనగానే వ్యర్థమైన వాటిని కాదు, శరీర సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం వాటికి సంబంధించినవి కావు, లోకానుసారమైనవి, సాతాను సంబంధమైనవి కావు, అవి ప్రయోజనకరములై ఉండాలి. దానికి కొన్ని రెఫరెన్సెస్ కూడా చూస్తున్నాం మనం, అవి ప్రయోజనకరమైనవి కావా అనేవి. సో అలాంటి ప్రయోజనకరమైన విషయాల్లో మాట ఇవ్వడం, మొక్కుబడి అంటే ఇదే, మాట ఇవ్వడం. సో మాట ఇచ్చిన తర్వాత వాడు ఏం చేయకూడదు అంటున్నాడు? తప్పకూడదు. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతట. ఒకడు యెహోవాకు మొక్కుకుని ఎడల లేక తాను బద్ధుడొకటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు ఏం చేయాలట? నెరవేర్చాలి. నువ్వు అన్నావు కాబట్టి అన్నట్టుగా జరిగించాలి, అంతే తప్ప మధ్యలో వదిలేయకూడదు. నువ్వు అన్నావు, నువ్వు మాట ఇచ్చావు, నేను ఇలా చేస్తానని, ఇలా ఉంటానని, అలా జరగాలని, ఇలా జరిగితే అలా ఉంటానని, రకరకాల విషయాలలో అది ప్రయోజనకరమైనవైతే నువ్వు మాట ఇచ్చావు కనుక మాట ఇచ్చిన దాని ప్రకారంగా నువ్వేం చేయాలంటున్నాడు అక్కడ? నెరవేర్చాలి తప్ప మాట తప్పకూడదు అన్నాడు. అది అండర్లైన్ చేసుకోండి. ఏం తప్పకూడదట? మాట తప్పకూడదు. మాట తప్పితే కుదరదు అంటున్నాడు. రైట్. తర్వాత యోబు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడింది. యోబు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనం. ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు, మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అన్నాడండి. చూడండి అక్కడ ఏం చెప్తున్నాడంటే, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. అంటే ఆ మనవి ఆలకించాడు అంటే నువ్వు చేసిన ప్రార్థనలో డెప్త్ ఉందని అర్థం. నువ్వు చేసిన ప్రార్థనలో డెప్త్ ఉంది, అది మంచి ప్రార్థన. ఇప్పుడు సొలొమోను ప్రార్థన చేశాడు, అది స్వార్థపూరితమైనదా నిస్వార్థపూరితమైనదా? ఎలాంటిది ఆ ప్రార్థన? నిస్వార్థపూరితమైన ప్రార్థన. అందుకే వెంటనే సొలొమోనుకి ఏం దక్కింది? జవాబు దక్కింది. నువ్వు అడగకపోయినా నీకు ఐశ్వర్యం కూడా ఇస్తానన్నాడు, నువ్వు అడగకపోయినా నీకు అన్నీ ఇస్తానన్నాడు. ఎందుకు నువ్వు అడగకపోయినా అన్నీ ఇస్తానన్నాడంటే అడిగింది అద్భుతమైంది అడిగాడు. అడిగిందే ఎలాంటిది అడిగాడు? అద్భుతమైంది. ఎందుకు? నీ ప్రజలను పరిపాలించుటకు, నీ పిల్లలను పరిపాలించుటకు నాకేం కావాలి? జ్ఞానం. ఈ తండ్రి రాజునైపోతే సరిపోద్దా? జ్ఞానం కూడా ఉండాలి కదా. అది ఇక్కడ నేను పరిపాలించేది సామాన్యుల్లా నీ ప్రజల్ని కదా,
నీ ప్రజల్ని పరిపాలించే రాజుగా ఉన్నప్పుడు నాకు దానికి తగిన జ్ఞానం ఉండాలి కదా, కాబట్టి నాకు జ్ఞానం ఈ ప్రభువా అని వేడుకున్నాడు కనుక దేవుడు అతడు అడిగిన దాన్ని వెంటనే ఇచ్చేశాడు. ఆ మనవి ఆలకించాడు. అలా ఎవరైతే నిస్వార్థపూరితంగా కానీ లేదా శ్రమలలో ఉన్నప్పుడు కానీ వాళ్ళ యొక్క జీవితంలో ఏవైనా అంటే ఆ కారణం బలమైన కారణంతో కూడినటువంటి ఇబ్బందులు వారిని దేవుని పనిలో ఎదగనివ్వకుండా, దేవుని కొరకు బ్రతకనివ్వకుండా, దేవుని సన్నిధిలో నిలవనివ్వకుండా, దేవుని కార్యాభివృద్ధికి కూడా ఆటంకాన్ని కలుగజేసే శ్రమ కానీ, శోధన కానీ, బాధ కానీ, ఇరుకులు కానీ వచ్చినప్పుడు ప్రభువా ఇది తొలగించిన ఎడల నేను ఇంకా బలంగా నీ కోసం పనిచేస్తాను, ఇది తొలగించిన ఎడల ఇంకా బలంగా నీ కోసం కార్యాలు చేస్తాను, నాకు మాట ఇస్తున్నాను అనడం అది న్యాయపరమైనది తప్ప అన్యాయ సంబంధమైనది కాదు. అది ప్రయోజనకరమైనది కనుక, ప్రయోజనకరమైన అంశాలతో కూడుకున్నది కనుక తెలివిగా ఆలోచించండి, యుక్తిగా, జ్ఞానంతో. ఇక్కడ ఏమన్నాడంటే నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబళ్ళు నువ్వు వెంటనే ఏం చేస్తావట, చెల్లిస్తావు. నువ్వు మొక్కుకున్నావు, ప్రభువా నేను ఇలా చేస్తాను అనుకున్నావు, చేసేస్తావు. మాట అనుకున్నావు, మాట ఇచ్చేసావు, ఇంకా తప్పవు. మాట ఇచ్చానండి, నేను నా దేవునికి మాట ఇచ్చాను, ఆ మాట ప్రకారంగా నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇది పాత నిబంధనలోని భక్తుల యొక్క భావజాలం. కానీ కొందరు ఏం చేసేవారంటేనట, వారు మాట ఇచ్చి తప్పేవారట. ఏం చేసేవారు? మాట ఇచ్చి తప్పేవారు. ఇలా చేస్తాననేవారు, ఆ కార్యం జరిగిన తర్వాత వాళ్ళ జీవితాల్లో చేసేవారు కాదు. ఈ విధంగా ఉంటాననేవారు, వాళ్ళ బ్రతుకులో అది నెరవేరిన తర్వాత ఉండేవారు కాదు. అలాంటి మాట తప్పేవాళ్ళు కూడా ఆ రోజుల్లో ఉండేవారు. అందుకే చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడో. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము అంటాడు. చూసారా, నువ్వు దేవునికి మొక్కుబడి చేసావు, మొక్కుబడి చేస్తే దాన్ని చెల్లించడానికి ఏం చేయొద్దట, ఆలస్యం చేయకు. ఆలస్యం చేస్తే ఏమవుద్దట చూడండి, నీ బుద్ధిహీనులయందు ఆయనకి ఇష్టం లేదు. బుద్ధిహీనుడే అలా చేస్తాడు కాబట్టి బుద్ధిహీనులయందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కు కొనకుండా ఉండడమే మేలు కదా అన్నాడు. అంతే కదండి. ఇప్పుడు నీకు రేపు పొద్దున్న 100 రూపాయలు ఇస్తాను రా అని పిలిచా, ఏమన్నా రేపు పొద్దున్న నీకు 100 రూపాయలు ఇస్తాను రా అని పిలిచా, నీకు ఆ 100 చాలా అవసరం అన్నమాట. పొద్దున వచ్చేసావు, పొద్దున వచ్చేస్తే అప్పుడు నేను ఆలోచించుకుంటున్నా వీడికి 100 ఇవ్వడం అవసరమా కాదా అని. ఎప్పుడు నువ్వు వచ్చేసాక అప్పుడు ఆలోచిస్తున్నా వీడికి 100 ఇవ్వడం కరెక్టా కాదా, ఒకవేళ ఇస్తే తిరిగిస్తాడా ఇవ్వడా, ఇస్తే నష్టపోతానేమో, అనవసరంగా మాట ఇచ్చానేమో అని ఇప్పుడు ఇంట్లో లేండి అని చెప్పించావు. అవసరమా అదంతా? దాన్ని ఏమంటారు, దాన్ని ఒక వ్యక్తి మాట ఇచ్చి ఎందుకండి, అదేదో నిన్నే నేను ఇవ్వనంటే నేనేమంటానా, అంత దూరం నుంచి వచ్చాను అని విసుక్కుంటూ వెళ్ళిపోతాడు కదా. ఇప్పుడు వాడు విసుక్కుంటూ వెళ్ళిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పి, ఎందుకు వచ్చింది? అందుకే తొందరపడి ఏమి ఇవ్వకూడదు, అదన్నమాట. తొందరపడి మాటలు ఇచ్చేయకూడదు. అప్పుడప్పుడు చూడండి మన రాజకీయ నాయకులు వాగ్దానాలు ఎలా ఉంటాయి, నోటికి అడ్డు అదుపు ఉండదు రాజకీయ నాయకులు వాగ్దానాలకి. మైక్ దొరికితే చాలా ఆ క్షణానికి గండం గట్టెక్కాలన్నట్టు, ఆ క్షణానికి జనాల్లో మంచి పేరు రావాలన్నట్టు, ఆ క్షణానికి జనాలు మనకి సపోర్ట్ చేయాలి, మనకు ఓట్లు వేయాలనుకున్నట్టు ఏదో విధంగా వాళ్ళని మ్యానిపులేట్ చేసేసి అవి ఇచ్చేస్తాం, ఇవి ఇచ్చేస్తాం, అలా చేసేస్తాం, ఇలా చేసేస్తాం, మేము వస్తే అది చేస్తాం, మేము వస్తే ఇది చేస్తాం, మేము వస్తే మిమ్మల్ని అందలాలు ఎక్కిస్తాం, మేము వస్తే మిమ్మల్ని ఆకాశం మీదకి తీసుకెళ్ళిపోతాం అని అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకుంటారు. తర్వాత ముఖం చాటేస్తారు. తర్వాత మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కలిసినా మిమ్మల్ని పలకరించనైనా పలకరించరు. అలాంటి మాట తప్పే నాయకులు సమాజంలో చాలామంది ఉన్నారు. అన్ని పార్టీల్లో కనబడుతుంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడో ఉంటారు నీతిమంతులు, మాట ప్రకారంగా చేసేవాళ్ళు ఎక్కడో ఉంటారు మంచివాళ్ళు.
అరే ప్రజలకు మాట ఇచ్చాం, నన్ను గెలిపించారు, దాని ప్రకారంగా నేను చెయ్యాలి అనుకునేవాళ్ళు. ఎక్కువ శాతం మంది ఎవరుంటారు? మోసం చేసేవాళ్ళే ఉంటారు. అవునా కదా? మీరు సమాజంలో ఏం చూస్తున్నారు? అంతే కదా. అది సో మాట ఇవ్వడం కంటే కూడా ఇచ్చి తప్పడం చాలా చండాలమైనది. అందుకే ఇవ్వకుండానే ఏం చేయాలి? ఆలోచన చేయాలి. ఇచ్చేసే ముందు బాబు నాకు టైం కావాలి, ఒక రోజు టైం కావాలని అడగాలి. అలాంటప్పుడు ఎప్పుడైనా తొందరపడి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా కంగారు పడకూడదు. అర్థమైందా? ఒక ఆవిడ ఒకరోజు ఎవరో వచ్చారండి మా బంధువులు, పిల్లనిమ్మని అడిగారండి, మాట ఇచ్చేసానండి, ఇప్పుడేమో బాధగా ఉందండి, భయవేస్తుందని అంటుంది. ఏంటట? పిల్లనిమ్మని అడిగితే ఏం చేసిందట? మాట ఇచ్చేసావా? అదేమన్నా పిల్ల, కోడి పిల్ల? ఇప్పుడు నీ బిడ్డే కదా, అంత తొందరగా మాట ఇచ్చేయడం ఎందుకు? ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మంచోళ్ళు కాదండి, వాళ్ళ ఇంట్లో కొంతమంది అలా ఉంటారండి, ఇలా ఉంటారండి, నాకు భయం వేస్తుందండి అంటే ఈ భయం ఎప్పుడు ఉండాలి? ముందు ఉండాలి. ఇప్పుడు అవసరం మీద వచ్చినోడు ఏం చేస్తాడు? ఏదో విధంగా పలుపుతాడు, వేసేయాలని చేస్తాడు. పసుపుతాడు కదా, పసుపుతాడా? అదే ఏదో తాడు వేసేయాలని చెప్పి వాడు ఏం చేస్తాడు? ఏదో విధంగా ఇరికించేద్దామని చూస్తాడు. వాడికి అవసరం వాడికి అవసరం వల్లనే వచ్చాడు. ఏదో విధంగా ఇప్పుడు లాక్ చేసేయాలనుకుంటాడు. ఆ లాక్ చేసేయాలనుకున్నాడు ఏం చేస్తాడు? అయ్యో అలా కాదు ఇలా కాదు అంటాడు. అప్పుడు నువ్వు ఏం చేయాలి? 2 days టైం ఇవ్వండి, ఆలోచించుకొని చెప్తాను. లేదా ఒక 5 రోజులు టైం ఇవ్వండి, నేను ఆలోచించుకొని చెప్తాను అనాలి. అలా అనకుండా ఓకే మనం ఒకటిరా అబ్బాయి అని మాట ఇచ్చేసి మళ్ళీ పైపెచ్చు ఇగో ఈ ఇల్లు రాసేస్తాను, ఆ పొలం రాసేస్తాను, ఈ బంగారం పెట్టేస్తాను, అది పెట్టేస్తాను, అది కూడా చెప్పేసి రేపు పొద్దున్న మళ్ళీ వచ్చి అంటే అలా కాదండి, నిన్న కొంచెం మత్తులో ఉన్నానండి, అందుకని ఆ మత్తులో ఏం చేస్తుందని తెలియక మాట ఇచ్చేసానండి, ఇప్పుడు ఏమైనా చూద్దామండి, అవకాశం ఉందా అండి అంటే అప్పుడు వాడు ఏమంటాడు? ఆడికి కొమ్ములు వచ్చేస్తాయి. చుట్టు మొత్తం ఎక్కడుంది? ఇప్పుడు ఆడి చేతిలో ఉంది, ఏమీ లేదు, ఒక మాట పట్టేసుకుంటాడు అంతే. ఉంటారు అలాగా, ఒక మాట పట్టేసుకుంటారు. ఇంక పట్టుకొని ఏమంటారు? నువ్వు అన్నావా లేదా, నువ్వు అన్నావా, అటు తిరిగి ఇటు తిరిగి అరగంట తర్వాత మళ్ళీ నువ్వు అన్నావా లేదా, మళ్ళీ ఇటు తిరిగి అటు తిరిగి 4 పెద్దలు వచ్చి 4 చెప్పిన తర్వాత ఇంకొక అరగంట పోయిన తర్వాత మళ్ళీ నువ్వు అలాగ అన్నావా లేదు చెప్పు నాకు అంటాడు. సో అంటే ఎక్కడ లాక్ అయిపోయావు? నువ్వు మాట దగ్గర లాక్ అయ్యావు. అంటే ఇచ్చే ముందే ఆలోచించాలి. సో మనుషులకి ఇచ్చే ముందే ఎంత ఆలోచించాలనుకుంటే సర్వశక్తుడైన దేవునికి మాట ఇస్తున్నావు, ఎంత ఆలోచించి ఇవ్వాలి? ఆలోచించాలా వద్దా? చాలా ఆలోచించాలి, చాలా ఆలోచించాలి. ఇది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి, అలవాటు చేసుకోండి. కొంతమంది పుసుక్కుమని మాట ఇచ్చేస్తారు అంతే, ఏముంది మాటే కదా టక్మని ఇచ్చేస్తుంటారు మాట. రాజకీయ నాయకుల్లాగా వాగ్దానాలు అవ్వలేదనుకోండి, అవతలో నీ మీద హోప్స్ పెట్టేసుకుంటే ఇబ్బంది పడిపోతావు, అవతలో నీ మీద నమ్మకం పెట్టేసుకుంటే ఇబ్బంది పడిపోతావు. రేపు పొద్దునాడు వచ్చి నేను ఏదోటి అంటాడు. అందుకే త్వరపడి ఎప్పుడు కూడా మాట వదిలేయకూడదు, ఇచ్చేయకూడదు. అందుకే పెద్దలు అంటారు, కాలు జారితే తీసుకోవచ్చట, మా నోరు జారితే తీసుకోవడం సాధ్యపడదట. ఎందుకంటే నోరు జారేసావు, అందుకే కాలు జారినా వెనక్కి లాక్కోవచ్చు, మహా అయితే 2 రోజులు నొప్పి పడుద్ది, పట్టి కొట్టేసుకుని కూర్చోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ నోరు జారితే చాలా ఇబ్బంది. అందుకే మాట ఇచ్చే ముందు ఆచితూచి ఇవ్వాలంటారు కదా. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు గ్రంథంలో చెబుతున్నాడు, నీవు ప్రసంగి గ్రంథం, నీవు మొక్కుకొనిన దానిని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండా ఉండడమే మేలు. నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వల్ల జరగనీకన్నాడండి. ఇప్పుడు ఒక నిబంధన చేసేసి ప్రభు నేను అలా చేస్తాను ప్రభు, ఇలా చేస్తాను ప్రభు అని మాట ఇచ్చేసి మాట తప్పడం అంటే అది ఏంటది? శిక్షార్హమైన పనటది. ఏ పనట? శిక్షార్హమైనది. అందుకే మాట ఇచ్చే ముందే ఏం చేయాలంటున్నాడు? ఆలోచించాలి. మరొక సందర్భాన్ని కూడా మనం గ్రంథంలో నుండి చూద్దాం, చాలా విలువైన విషయం. మరొక సందర్భాన్ని కూడా మనం గ్రంథంలో నుండి చూద్దాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం.
ఉమ్, ఉమ్. మగది ఉండగా యెహోవాకది మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించి వంచకుడు శాపగ్రస్తుడు అన్నాడు. ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ వాడు మందలోనట ఏదుందట, మగదే ఉందట. కానీ యెహోవాకు మొక్కుబడి చేసి ఏం తెచ్చాడట, చెడిపోయింది పట్టుకొచ్చాడట, కళంకంతో ఉన్నదాన్ని పట్టుకొచ్చాడ. అలాంటి వాడిని ఏమంటున్నాడు ఆయన, వంచకుడు అన్నాడు. చూడండి, వంచన. ఇంతకీ ఎవరిని వంచన చేశాడు? ఎవరిని వంచన చేశాడు? పాత నిబంధన కాలంలో దేవుని వంచన చేశాడు. అలాంటి వంచకుడు ఎవరట? శాపగ్రస్తుడు. అలా ఒకటని చెప్పి ఇంకొకటి తెచ్చేవాడు ఎవడట? వాడు శాపగ్రస్తుడు, వంచకుడు. కాబట్టి శాపగ్రస్తుడు అన్నాడు ఇశ్రాయేలీల కాలంలో. అంటే వాళ్ళకి ఆ టైంలో బలులు ఉండేవి కనుక. సరే, ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మనం కూడా చాలా విషయాల్లో మాటిస్తుంటాం, మొక్కుబళ్ళు చేస్తుంటాం. ఏ మొక్కుబళ్ళు? ఈ మొక్కుబళ్ళు కాదు సుమా, ఇశ్రాయేలీలు ఇవి కూడా చేసేవారు. అపోస్తలుడైన పౌలు తనకు మొక్కుబడి ఉన్నందున కింక్రేయలో తల వెంట్రుకలు సమర్పించాడని అపోస్తల కార్యాలు చెప్తాడు కదా. అది ఇశ్రాయేలీల సంబంధమైన ఆచారంలో భాగం. అది ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాల్లో అది కూడా ఒక భాగం. మొక్కుబడి చేసేసుకున్నాడు కాబట్టి ఇంక తీర్చేసుకున్నాడు. అది ఆయన మనస్సాక్షికి సంబంధించింది. ఏమండి, ఆయన పాత ధర్మశాస్త్రానికి కట్టుబడి లేడు. ఇప్పుడు ఏ ధర్మశాస్త్రంలోకి వచ్చేసాడు? నూతన నిబంధనలోకి వచ్చేసాడు. దీనికి కట్టుబడుతున్నాడు. ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఇప్పుడు దీనికి కట్టుబడుతున్నాడు. కానీ ఆ కాలానికి చెందినవాడు గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం అంతా నేర్చుకున్నాడు కనుక ఆ మొక్కుబడి చెల్లించేసుకున్నట్టుగా అపోస్తలుల కార్యాల్లో రాయబడదు తప్ప అలాగే మనల్ని చేయమని చెప్పడు. నువ్వు కూడా తల మొక్కుకో అని చెప్పడు. ఇప్పుడు పాయింట్కి వద్దాం. తల మొక్కుకున్నామంటే దేవునికి ఏమైనా ఉపయోగం ఉందా? మీరే చెప్పండి. ప్రభువా నీకు తలిస్తానని మొక్కున్నావు, తలిస్తానంటే ఏం ఉపయోగం? మన తల అయితే అసలు ఉపయోగం ఉండదు. ఇంకే అంతే కదా. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మీది కొంచెం బాగుంటే మీది కొంచెం ఏమవుతుంది? అమ్ముకోనికైనా పని చేద్ది. అమ్మేసిపోని ఏదో సత్కార్యం చేయొచ్చు. ఇప్పుడు మాది అనుకోండి, మంగలి కూడా తీసుకెళ్తాడా? తీసి అవతల పడేస్తాడు. చుట్టూ మంగలి కూడా ఏం చేయడు, తీసుకెళ్ళడు. తీసి బయటేసేస్తాడు. ఎందుకు వేస్ట్ ఇదని. అదే ఆడవాళ్ళు అనుకోండి, తీసుకెళ్తారు. ఎందుకంటే అది పొడవాటి జుట్టు కాబట్టి దాంతో విగ్గులు అవి సవరాలు తయారు చేస్తారు కాబట్టి తీసుకెళ్తారు. ఏమండి? సో కాబట్టి మొక్కుబడులు అంటే ఇలాంటివి కాదు, చిల్లర విషయాలు కాదు. మొక్కుబడి అంటే దాని అర్థం మారింది, దాని పరమార్థం తెలియాలి మనకి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, 20వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 20 సామెతల గ్రంథం 20వ అధ్యాయము 25వ వచనం. ఏమనుంది అక్కడ చూడండి. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు. ఏంటంటే అది? వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు. మ్రొక్కుకొనిన తర్వాత, మాటిచ్చేసిన తర్వాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. అప్పుడప్పుడు చూడండి, ప్రసంగాలు చెప్తున్నప్పుడు ఒక్కొక్కటి కంగారు వచ్చేస్తుంటుంది. కంగారు వచ్చేసి అంటాడు, ఏమండి నేను అది చేద్దాం అనుకుంటున్నానండి, ఇది చేద్దాం అనుకుంటున్నానండి, 3 రోజులు సభలు పెట్టేద్దాం అనుకుంటున్నానండి, ఒకరోజు మొత్తం బొందరకి భోజనాలు పెట్టేద్దాం అనుకుంటున్నానండి, లేకపోతే ఆ కార్యం చేద్దాం అనుకుంటున్నానండి, ప్రభు కోసం ఈ కార్యం చేద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ వేడెక్కిపోయి మాట ఇచ్చేస్తాడు మానవుడు. అలా వేడెక్కిపోకూడదు. పెనం మీద పెసరెట్లాగా మాడిపోద్ది. ఏం చేయాలి? ఆలోచించి సావధానంగా నువ్వేం చేయాలనుకుంటున్నావు, అది నీ బ్రతుకుకు ఎంత ఉపయోగపడుతుంది, నువ్వు దేవునికి ఏమైనా మాటిస్తున్నావు, ఏం చేద్దామని మాటిస్తున్నావు, ఇవి చెప్పుకొని అప్పుడు ఆలోచించి ఏం చేయాలి? మాట ఇవ్వాలి. నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని, నేను ఇలా చేస్తాను, నా ప్రభు పని కొరకు నేను నిలబడతాను, లేదా నా ప్రభు కార్యం కొరకు నేను నిలబడతాను, అది మాట ఇవ్వడం. ఇప్పుడు చూడండి, పరిచర్యకి ఎంతమంది వస్తారంటే 30 మంది లేచిపోతారు. లేస్తారా లేవరా? లేస్తారు. నిజంగా వస్తారా? వీళ్ళు వస్తారా? రారు. నిజమా కాదు చెప్పండి. లేవండి అంటే లేస్తారా లేవరా? లేస్తారు. అంటే లేచినప్పుడు ఏదో వేడి ఉంటుంది హృదయంలో,
అంటే చూడండి, కింద స్టవ్ మీద ఇలా తిప్పగానే పాలు ఏమవుతాయి? పొంగుతాయి. స్టవ్ కట్టేగానే ఏమవుతాయి? కృంగుతాయి. అంటే ఇప్పుడు ఎప్పుడైతే వాక్యపు వాతావరణంలో ఉన్నామో, దేవుని సన్నిధిలో ఉన్నామో, ఈ మాటలు వింటున్నప్పుడు, పౌలు గారు అన్నప్పుడు, లేకపోతే స్టెఫన్ గారు అన్నప్పుడు, లేకపోతే హన్నా అన్నప్పుడు, భక్తుల జీవితాలు విన్నప్పుడు మనలో కూడా మంట పుట్టేసి, నేనేమైనా తక్కువ తిన్నానా, నా ప్రభు కోసం నేను చేయగలను, నేను చేస్తానని పుసుక్కుని ఏమనేస్తాం? మాటిచ్చేస్తాం. ఎవరెవరు వస్తారోయ్ అంటే నేనోయ్ అంటారు లేచి. ఆ తర్వాత ఒక్క వారం వస్తారు, ఇక రెండో వారం నుంచి ఎవ్వడు కనబడ్డ. ఏమ్మా మరి మాటిచ్చావు కదా, పేరు కూడా రాపించుకున్నావు కదా అంటే, ఏదో ఆ రోజు మాటిచ్చాను కానండి, ఇప్పుడు తప్పుతున్నానండి అంటాం. మాటిచ్చి తప్పేవాడు ఎవడట? శాపగ్రస్తుడట. అందుకే మాట ఇవ్వకూడదు. నీకు తెలుసు ఇవ్వకు, నేనేం చేయను ప్రభు నీ కోసం అని చెప్పాయి, నా వల్ల కాదు ప్రభు నీ కోసం బ్రతకడం అని చెప్పాయి. మాటిచ్చి తప్పకూడదు. మాట తప్పడాన్ని కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో అదొక పాపంగా పరిగణించాడు. చూద్దామా మాట? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. అనేక విషయములలో అన్నట్టు, ఒకటి కాదు రెండు కాదట. బాప్తిస్మం పొందేటప్పుడు ప్రమాణాలు చేస్తాం. చాలామంది ఆ ప్రమాణాలను ఏం చేస్తారు? పక్కన పెట్టేస్తుంటారు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, నశించిపోతున్న ఆత్మలను రక్షించుటకు నేను ఏర్పరచబడిన దానను, ఏర్పరచబడిన వాడను. ప్రభువా నా జీవితం ఇదిగో నీ సొంతం కదా, నా శరీరాన్ని సజీవ యాగముగా నీకు సమర్పిస్తున్నాను. ప్రతి విషయంలో మొదటి ప్రాధాన్యత ఎవరికి? నీకే. నీ తర్వాతే ఏ పనైనా సరే, నీ పని తర్వాతే ఏ పనైనా సరే. ఇస్తామేమో మాట ఇచ్చాం. కానీ అనేక విషయాలు ఏమంటున్నాడు చూడండి అక్కడ. చదవండి, బైబిల్లో ఉందా లేదా చూడండి, ఏమని ఉంది అక్కడ. మనమందరము అనేక విషయాలలో తప్పిపోవచ్చున్నాము, తొట్టిల్లుచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడలా, దేవునికి మాటిచ్చి తప్పనివాడు, దేవునికి మాటిచ్చి తప్పనివాడు అట్టివాడు లోపము లేనివాడై, ఏ లోపము లేదు వాడికి, వాడి దగ్గర దైవ కృపే ఉంటుంది వాడి మీద. ఇంకా లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనముంచుకొన శక్తి గలవాడగును. ఆ శక్తి ఇస్తాడు దేవుడు. ఎందుకంటే వీడు మాట తప్పని వాడు అని. దేవునికి మాటిచ్చి తప్పనివాడు యథార్థవంతుడు, నీతిమంతుడు. చూసారా? అందుకే సామెతల గ్రంథంలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదువుకున్న మాట, వివేచింపక 20:25 వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకొనిన తర్వాత దాని గూర్చి విచారించుటయు. అర్రే అనవసరంగా ఖర్చు మొత్తం నేను పెట్టేసుకుంటానని చెప్పేశాను, అర్రే అనవసరంగా నేను ఈ సభ జరిగిస్తానని మాట ఇచ్చేశాను. అప్పుడప్పుడు చూడండి, ఇప్పుడు కొన్ని విలువైన మొక్కులు ఉంటాయి. ప్రభువా నేను ఈ శోధనలో ఉన్నాను తండ్రి, ఈ శోధనుడు నన్ను తప్పిస్తే నీ సేవలో వాడబడతాను ప్రభువా అన్నావు అనుకో. అది మంచి మొక్క కాదా? అది మంచి మాటగా అవునా కాదా? అది చాలా అద్భుతమైనది. ప్రయోజనకరమైందా లేకపోతే స్వార్థపూరితమైందా? ప్రయోజనకరమైనదే. అంటే ఇతరులకు కూడా ఉపయోగపడేది. నీ పరిచర్యలో వాడబడతాను, నీ సేవలో వాడబడతా, ఇతరులకు కూడా ఉపయోగపడేది కదా. సో దాన్ని కూడా మనం మధ్యలో కార్యం జరిగిన తర్వాత వెనక్కి తీసేసుకున్నాం అనుకోండి, శాపగ్రస్తులమా కాదా? ఖచ్చితంగా శాపగ్రస్తులమే. అందుకే మాట ఇచ్చే ముందు ఏం చేయాలి? ఆలోచించాలి. మొక్కుబడి అంటే అంతే. మొక్కుబడి అంటే మాట ఇవ్వడమే. మొక్కుబడి అంటే అది ఏదో కాదు, మాట ఇవ్వడం. అలాగని మనం లోక సంబంధమైన విషయాలకు మీరు మొక్కుబడులు మొక్కుకున్న వాటిని దేవుడు పరిగణనలోకి తీసుకోడు. వ్యర్థమైన విషయాలకి మొక్కుబడులు మొక్కుకున్న పరిగణనలోకి తీసుకోడు. ప్రభువా నాకు ఆల్రెడీ ఒక కారు ఉంది, ఈ కారు అమ్మేసి బెంచ్ కారు కొనుక్కుందాం అనుకుంటున్నాను, నువ్వు కానీ నాకు బెంచ్ కారు ఇస్తే ఏం చేస్తావు చెప్పి? ఏం చేస్తావు? ఏదో ఒకటి చేస్తాను ప్రభువా అన్నావు అనుకో,
అస్సలు అలాంటివి పరిగణనలోకి తీసుకొనబడవు. ఎందుకంటే సర్వసత్యములు అవి వ్యాలిడ్ కావు. జ్ఞానవంతులం మనం, వివేకవంతులం మనం. జ్ఞానవంతుడు, వివేకవంతుడు ఇలాంటి బుద్ధిహీనమైనటువంటి ప్రార్థనలు, బుద్ధిహీనమైన ఆలోచన విధానాలు చేయడు. నిజంగా నీకు శోధన ఉందా, నిజంగా నీకు వేదన ఉందా, నిజంగా నీకు శ్రమ ఉందా, నిజంగా నువ్వు తట్టుకోలేనంత బాధలో ఉన్నావా, అది నిన్ను శోధిస్తోందా, నిన్ను ఎదగనివ్వకుండా అడ్డుకుంటుందా, అప్పుడు దేవుని దగ్గర మొర్రపెట్టు, అడుగు. తండ్రి, ఈ శోధన నుండి నన్ను విడిపిస్తే మరి ఎక్కువగా నీ కోసం ప్రయాసపడతాను. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఒకానొక సమయంలో నా జీవితంలో నేను ఎలాంటి మొక్కుబడి చేసుకున్నా. ఇది నా అనుభవాలతో చెబుతున్న మాట, నా అనుభవాలతో చెబుతున్న మాట. ప్రభువా, ఈ శోధనలో నుండి నన్ను తొందరగా తొలగిస్తే, తొందరగా తప్పిస్తే, ఈ వేదనలో నుండి నన్ను బయటపడేస్తే, నీ పనికి ఆటంకం లేకుండా మరెక్కువగా నీ కొరకు కష్టపడతాను, మరెక్కువగా నీ కొరకు శ్రమ పడతాను తండ్రి, మరెక్కువగా నీ కోసం పరిచర్యలో వాడబడతాను ప్రభువా అని నేను చేసుకున్న ప్రార్థన నాకు ఇంకా గుర్తు. ఇది నా స్వీయ అనుభవం, దేవుని ఎదురు చెప్తున్నా, దేవుని సన్నిధిలో చెప్తున్నా. నేను అనుకున్నట్టుగానే నా తండ్రి నాకు జవాబిచ్చారు. ఆయన జవాబిచ్చినట్టుగానే నేను ఆయన పనిలో ఇంకా ఎక్కువగా వాడబడటం మొదలుపెట్టాను. నాకు మా వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే, మా అన్నయ్య కానీ మా నాన్న కానీ, రే నువ్వు ఫైనాన్స్ బిజినెస్ చేసుకుంటూ సేవ చేసుకో, తప్పే ఉందన్నారు. బిజినెస్ చేసుకుంటూ సేవ చేసుకో, తప్పే ఉంది. ఆదివారమే కదా నువ్వు ఆరాధన, ఆదివారమే కదా వాకింగ్ చెప్పేది, మిగిలిన రోజులన్నీ ఏం చేయి, వ్యాపారం చేసుకో, ఆదివారం వాకింగ్ చెప్పుకో, బాగుంటుంది ఇది. మా నాన్న ఇలాంటి పంచాయతీలు ఎక్కువ తీరుస్తాడు కాబట్టి ఆయనకి అలవాటు పంచాయతీలు తీర్చడు ఫస్ట్ నుంచి. సో ఆ టైప్లో ఆలోచించి నాకు చెప్పాడు ఆయన, పక్కన కూర్చోబెట్టుకుని చక్కగా, అరే నాన్న ఇది కరెక్ట్ కాదు, నువ్వు తీసుకునే నిర్ణయం రాంగ్, కాబట్టి ఇది నాకెందుకో మంచిది అనిపించట్లేదు, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆదివారం ఒక్కరోజు వాకింగ్ చెప్పుకో, మిగిలిన రోజులు నీ పనులు నువ్వు బిజినెస్ చేసుకో అన్నారు. సో అదే జరుగుంటే ఈరోజు పరిచర్య ఎంత విస్తరించేది కాదు, ఈరోజు పరిచర్య ఎంత విస్తృతం అయ్యేది కాదు, ఎంత విస్తృతం అయ్యేది కదా. మాట ఇచ్చాను నేను, తప్పకూడదు. ఇంకా మొన్న 3 రోజులు కర్నూలు జిల్లా నందవరంలో 3 రోజుల సభల్లో పాల్గొన్నాను. శనివారం సాయంత్రం, నిన్న సాయంత్రం నేను ఎక్కడున్నానంటే తక్కసిల్లో ఉన్నాను. అంటే అది తెలంగాణ, అంటే అది ఆంధ్రాకి తెలంగాణకి బోర్డర్ అనమాట. సో తక్సిల్లో నిన్న సాయంత్రం వాకింగ్ చెప్పా. సరిగ్గా నాకు అక్కడ నుంచి బయలుదేరేసరికి 12:30కి బయలుదేరి ఉదయం హైదరాబాద్కి వచ్చేసరికి 5:30, 6 చిల్లరకి ఫ్లైటు ఎక్కా, వచ్చా, స్నానం చేశా, మీ దగ్గరికి వచ్చా, పడుకొని నిన్న రాత్రి లేదు నిద్ర, మొన్న రాత్రి 1 గంట నుంచి 6 గంటల వరకు పడుకున్నదే నిద్ర. ఇప్పుడు నన్ను వదిలేస్తే కోమలోకి వెళ్ళిపోతానేమో తెలియదు. నిజానికి అసలు నిలబడి మాట్లాడడానికి కూడా ఓపిక లేదు, ఇప్పుడు శక్తి లేదు. ఎందుకంటే నేనేం తినలేదు కూడా, ఒక జ్యూస్ తాగి వచ్చేసాను అంతే. వచ్చి రావడం, త్వరగా స్నానం చేయడం, త్వరగా రెడీ అవ్వడం, ఇదిగో మరలా సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వడం, మరలా ఇక్కడికి వచ్చేయడం. సో అంటే మాట ఇచ్చాను నేను, తప్పకూడదు. నిన్న నాకు కుదరదు బాబు అని ఎగ్గొట్టేసాను అనుకోండి, అది మంచి పద్ధతి కాదు. సో కొన్ని వందల మంది అక్కడ ఎదురు చూస్తున్నారు. నేను వెళ్ళగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు వెళ్ళకపోవడం మంచిది కాదు. సామర్థ్యం లేనప్పుడు దేవుడు అర్థం చేసుకుంటాడు, అరే ఇప్పుడు చాలా బాధలో ఉన్నాడు, లేవలేడు, ఎపప్రొద్దుతిలాగా మంచం పట్టేశాడు, సో ఇలాంటి టైంలో కరెక్ట్ కాదు అనుకుంటే అది వేరే విషయం. సో నేను పడుకుని 24 గంటలు దాటిపోయింది, 24 గంటల పైనే అయిపోయింది ఇప్పటికైతే. సో ఇప్పుడు వెళ్ళి కాసేపు పడుకుంటే కనీసం 2-3 గంటలు నిద్రపోతే రాజమండ్రిలో మండపేటలో కొంచెం మాట్లాడగలుగుతా. లేదు ఇప్పుడు కూడా నిద్రపోకుండా వెళ్ళాను అనుకోండి, ఇంకా అక్కడ ఎక్కడో చోట తలపోటు ప్రారంభమైపోయి ఇంకా కారులోనే పడతా అలా శవంలాగా. మళ్ళీ రేపు ఏలూరు వెళ్ళిపోవాలి. రేపేనా ఏలూరు? ఎల్లుండా? రేపేనా? మళ్ళీ రేపు ఏలూరు 3 రోజులు, తర్వాత విజయవాడ 2 రోజులు, మళ్ళీ ఆదివారం దిగుతాం. సో కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే, తండ్రి నేను నీ పని చేస్తానని మాట ఇచ్చినప్పుడు వెనక్కి తగ్గటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నేను మాట ఇచ్చాను, ప్రభువా దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం, నా శరీరం నీ పని కోసం నేను అర్పిస్తున్నాను, నేను నీ కోసం బ్రతుకుతాను, ఆత్మల సంపాదన కోసం ప్రయాసపడతాను, ఆత్మలను రక్షించే పనిలో వాడబడతాను, అనేక మందిని నీ కొరకు నిలబెడతాను,
ఇవన్నీ దేవునికి మనం ఇచ్చినటువంటి మాటలు, నిలబెట్టుకోవాలి. ఒకవేళ నీ జీవితంలో, మరలా చెప్తున్నా, గుర్తుపెట్టుకో క్రైస్తవ సంఘమా, మొక్కుబడి మనకు చేయొచ్చా అండి, మొక్కుబడి మనం కూడా చేసుకోవచ్చా అని అడిగితే నేను ఇచ్చే సమాధానం ఏంటంటే, మొక్కుబడి అనే పదంలో మాట ఇవ్వడం అనుకోవచ్చు, లేకపోతే ఒడంబడిక, లేకపోతే ఒప్పుకోలు, లేదంటే నిబంధన, ఇవన్నీ వస్తాయి. అది వ్యాలిడ్ అయితే, నిజంగా నీ శోధన అంత ప్రమాదకరంగా ఉంటే, నిజంగా నువ్వు దేవునిలో ఎదగలేకపోతుంటే, నిజంగా అలాంటి అభ్యంతరకరమైన పరిస్థితులు నీ దగ్గర ఉంటే, తప్పకుండా దేవునితో విన్నవించుకో. ప్రభువా, నా జీవితంలో ఇది జరిగించు, నేను నీ కోసం ఇది చేస్తాను ప్రభువా. నా జీవితంలో ఈ కార్యం జరిగించు ప్రభువా, నీ కోసం నేను ఈ విధంగా నిలబడతాను ప్రభువా. నీ చిత్తాన్ని నెరవేరుస్తాను ప్రభా, మరింత ఎక్కువగా కష్టపడతాను ప్రభా, మరింత ఎక్కువగా శ్రమ పడతాను ప్రభా, మరింత ఎక్కువగా ఏ బాధ ఎదురైనా సరే నేను నెరవేరుస్తాను ప్రభువా. హన్నా లాంటి మొక్కుబళ్ళు ఉండాలి. చాలామంది పిల్లలు కావాలంటే ప్రార్థన చేయండి. నాకు అనిపిస్తుంది, మీ ఇంటెన్షన్ ఏంటి? ఎందుకు పిల్లలు మీకు? ఎందుకు పిల్లలు చెప్పండి? కారణం ఏంటి? పిల్లలు కావాలని అడుగుతున్నారు, ప్రార్థన చేయమని అడుగుతున్నారు. సరే, ప్రార్థన చేద్దాం, సంఘం అంతా ప్రార్థన చేద్దాం, కన్నీరుతో ప్రార్థన చేద్దాం, ప్రభువా ఇచ్చే ప్రభు అని అడుగుదాం. ఏంటి రీజన్ చెప్పు? డూ హ్యావ్ ఎ వ్యాలిడ్ రీజన్? ఉందా? వ్యాలిడ్ రీజన్ ఉందా? ఉండదు. ఏదో కోరిక అంతే. నీకు పిల్లలు ఉంటే ముసలోళ్ళు అయ్యాక బాగా చూసుకుంటారు కదండి అనా, అంతేనా? ఏదో బిడ్డ పుడితే అండి ముసలోడు అయ్యాక బాగా చూసుకుంటాడు కదండి, ఏదో మమ్మల్ని పోషిస్తాడు కదండి, పట్టించుకుంటాడు కదండి. పచ్చి అబద్ధం అది. పిల్లలు చూస్తారని నమ్మకాలు ఇప్పుడు పెట్టుకోకండి. గ్యారంటీ లేనిది అది. నిజం చెప్తున్నాను నేను. నువ్వు పూర్తిగా పిల్లలు చూస్తారని ఎప్పుడైనా ఆధారపడ్డావంటే, వాడు దెబ్బ కొట్టేసాడంటే తట్టుకోలేవు. మొన్న మా ఆవిడ అడుగుతుంది పిల్లండి, మరి మమ్మల్ని చూసుకుంటావా పెద్దయ్యాక అంటుంది. నేను అన్నాను, అలా ఇంకోసారి అడక్కు నువ్వు, అలా ఎవడో నేను చూసుకోడు, నీ ఆరోగ్యం కాపాడుకో. నన్ను ఎవడో చూసుకోడు, నా ఆరోగ్యం నేను కాపాడుకోవాలి. చచ్చే వరకు మనం ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే మనం చేసేసుకుంటాం, ఏం నమ్మకాలు ఉండవు అవి. ఇప్పుడు మన పిల్లలు ఏ అమెరికా పోయారు అనుకోండి, వస్తారా మనం చూడడానికి? మనం అడగగలమా? అడగలేము. ఏ లండన్లోనో ఉద్యోగం వస్తుంది నీ కొడుక్కి, ఏం చేస్తావు? నువ్వేమో వెళ్ళటానికి అవ్వదు కదా. అప్పుడు ఇక్కడే ఉండాలా, ఉండకూడదా? ఉండాలి. అందుకని నీ ఆరోగ్యం నువ్వు కాపాడుకోవాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నిన్ను నువ్వు నమ్ముకో ఫస్ట్, ముందు దేవుణ్ణి నమ్ముకో, తర్వాత నువ్వు నమ్ముకో. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డం నేర్చుకో, అంతే తప్ప ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. నువ్వు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటావు అంత బాధపడతావు. ఎక్స్పెక్టేషన్స్కి అందరూ రీచ్ అవ్వలేరు. అర్థమైందా? రీచ్ అవుతారా? అవ్వలేరు. అందుకే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు ఎవరి మీద. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే కొలది ఏం మిగులుతాయి? బాధలు మిగులుతాయి. కాబట్టి నువ్వు దేవునితో ఏదైనా ఒడంబడిక చేసుకుంటున్నప్పుడు, ప్రభువా నాకు బిడ్డని నీ కోసం పెంచుతా, నీకు ఇస్తా, తిరిగిస్తా అని అనగలవా? నీ సేవకిస్తా అని అనగలవా? నేను ఎప్పుడైనా ఏదైనా చాలా పనికిమాలిన పని చేసి ఏదైనా గొడవలు పెట్టుకుని ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ అనేది ఏడుచుకుంటున్నాను, నేను దేవుని దగ్గర అడిగి మొర్రపెట్టి సంపాదించుకున్నాను, నేను సేవకిస్తానని మొక్కుకున్నాను, నువ్వు ఇలా తగలడిపోతావు అనుకోలేదు అనేది మాటగా చెప్పేవాడిని నేను. నువ్వు ఇలా నాశనం అయిపోతావు అనుకోలేదు, ఇంత దుర్మార్గంగా తయారవుతావు అనుకోలేదు, నేను సేవకిస్తానని మొక్కుకున్నాను నేను అంటే, మొక్కుకుంటే మనకు సత్యం ఉండాలి కదా, అది లేదు కదా. సో మొక్కున్నావు, ప్రార్థన ఉంది అంతే. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఆవిడ ఆ ఏడుపే నన్ను ఇలా లాక్కొచ్చిందేమో, గట్టిగా ఏడిచేసింది ముసలావిడ, ఆ ఏడుపు ఏమైనా ఇలా లాక్కొచ్చిందేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. సో కాబట్టి మనం మొక్కుకున్నామంటే దానికి ఒక పద్ధతి ఉండాలి. ప్రభువా నాకు బిడ్డ కావాలని అడుగుతున్నావు, నువ్వు ఆ బిడ్డను దేవుని కోసం పెంచుతానని చెప్తా. ప్రభా ఇచ్చే ప్రభా, పెంచుతానులే ప్రభా, చూద్దాం. ఏంటది? ఇచ్చే ప్రభా చూద్దాం, ఇచ్చిన తర్వాత చూద్దాంలే. నువ్వు ముందు ఇచ్చేస్తే ఆ తర్వాత చూద్దాం. అప్పుడప్పుడు చూడండి, దొంగలు కొంతమంది మనల్ని అప్పులు అడుగుతుంటారు.
నేను బిజినెస్ చేసేవాడిని కదా, నాకు బాగా తెలిసి ఇవన్నీ. ఏమండి బాబు గారు పరిస్థితి బాగోలేదండి బాబు, 10,000 ఇవ్వండి బాబు, వారం కట్టేస్తానండి మానకుండా అంటాడు. నిజమే అని చెప్పి ఇచ్చేస్తాం 10,000. ఆ తర్వాత ఈ వారం లేవు అంటాడు. మళ్ళీ వారం వెళ్ళామనుకోండి, ఇస్తాంలే 2 వారాల తర్వాత అంటాడు. ఎక్కడికైనా పారిపోతాం అనుకున్నావా అంటాడు. ఒళ్ళు మండి అని తిట్టామనుకోండి, గట్టిగా మాడతావేటి, అందరిలో ఉండగా అడుగుతున్నావు నువ్వు అంటాడు. సో ఇంకా చివరికి ఏమంటాడు తెలుసా, లాస్ట్ మాట్లాడు తెలుసా, నీకు చేతనేం చేసుకో, నేనేమను అంటాడు. అలా అన్నప్పుడు మరి ఎక్కలేని కోపం వస్తుందా రాదా? వస్తుంది. అలా అన్నాడని ఒకరిని షట్టర్ లాగైతే తల పగిలిపోయింది, మళ్ళీ కుట్లు నేనే వేయించాను అప్పట్లో సుమా. షట్టర్ కింద కూర్చున్నాడు, అలాగనే ఒకసారి షట్టర్ లాగైతే బుర్రకు అడ్డంగా పడిపోయింది. అది పడిపోతే పగిలింది, మళ్ళీ కుట్లు వేయించి బాగా కట్టించుకున్నాను చక్కగా. సో ఒక్కోసారి అలా ఉంటాయి దుర్మార్గులు. ముందు ఎలా ఉంటుంది, మాట ఇచ్చేవాడు, అయ్యో ఇచ్చేయండి బాబు చూద్దాం అని ముందే మనసులో ఫిక్స్ అయిపోతే నీకు ఎగ్గొట్టేస్తాను నేనని. సో అలా దేవుని దగ్గర కూడా మాట తప్పే స్వభావం మనకు అది కరెక్ట్ కాదు. బాప్తిస్మం పొందామంటే నిబంధన చేసాం, తండ్రి నీ ఎదుటి నిబంధన చేస్తున్నాను ప్రభువా, నీకోసం బ్రతుకుతాను ప్రభు, బ్రతుకు, దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటావు, పర సంబంధంగాను ఇహ సంబంధంగాను కూడా. లేదా బ్రతకలేవా, వద్దు, ఉంటే వెచ్చగా ఉంటానని నిర్ణయించుకో, లేదా చల్లగా ఉంటానని నిర్ణయించుకో, అంతే తప్ప నులివెచ్చగా ఉంటానని డ్రామాలు ఆడతానని మాత్రం నిర్ణయించుకోకు. నేను అదే చెప్తున్నా. చాలామంది పిల్లలు అడుగుతారు, అడగండి, ప్రభువా నీ కోసం పెంచుతానని చెప్పి, ప్రభువా నీ కోసం పెంచుతాను, నీ ఇష్టానికి నా బిడ్డలను పెంచుతాను, నీ చిత్తానికి అప్పగిస్తాను, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుతాను, దానికోసం నేను ఎంత ప్రయాసపడాలో అంతా ప్రయాసపడతాను. సో అది ఒక జెన్యూన్ మెంటాలిటీతో చేయాలి, జెన్యూన్ మెంటాలిటీ ఉండాలి అక్కడ. ప్రభువా నాకు శోధన ఉంది, నాకు వ్యాధి ఉంది, తట్టుకోలేకపోతున్నాను, ఈ విషయంలో నుంచి నన్ను బయటపడే తండ్రి, నేను నీ పని కొరకు ఉపయోగపడతాను, నీ సేవలు ఇంకా బలంగా వాడబడతాను, లేదా పలానా చోట మీటింగ్లు నిర్వహిస్తాను, లేదా పలానా చోట కార్యక్రమాలు నిర్వహిస్తాను, లేదా పలానా మందిరానికి ఉపయోగపడతాను, పలానా సేవకు ఉపయోగపడతాను, పలానా ఆత్మల సంపాదనకు ఉపయోగపడతాను, లేదా పలానా వారి అభివృద్ధికి ఉపయోగపడతాను. ఇలా పలు విధాలైన నీతి కార్యాలు, సత్కార్యాలు, లేదా వాళ్ళకి భోజనం పెడతాను, వీళ్ళకి వస్త్రాలు ఇస్తాను. సో బాగున్నాయి కదా, మంచి పనులే కదా ఇవన్నీ. అలా అడగటంలో తప్పేమీ లేదు, కానీ అది జెన్యూన్ అయి ఉండాలి, అది సత్కార్యానికి సంబంధించినదై ఉండాలి, అది దైవ కార్యానికి ఘనకార్యానికి సంబంధించినదై ఉండాలి. అలాంటివే గ్రంథంలో వ్రాయించాడు తప్ప చిల్లర మొక్కుబడులు ఎక్కడా కూడా గ్రంథంలో వ్రాయించలేదు. వాటి గురించి దేవుడు ఘనంగా మాట్లాడలేదు, వాటిని ఎక్కడ దేవుడు ఘనపరిచినట్టుగా మనం చూడం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, మాటిస్తున్నాం అని అంటే దాని ప్రకారంగా మనం ఏమవ్వాలి, చెయ్యాలి, నిలబడాలి, లేదా మాట ఇవ్వకూడదు. మాటిచ్చి తప్పేవాడు దేవుని దృష్టిలో ఎవడు, వంచకుడు, శాపగ్రస్తుడు. వన్స్ కమిట్ అయ్యావా, ఆ కమిట్మెంట్ ప్రకారం జీవితాంతం అర్థం అనుకుంటున్నాను తండ్రి, నాకు శక్తిని ప్రభు, చేస్తాను ప్రభు, చేసేయి. లోకానికి పెట్టే పెట్టుబడి కంటే దేవునికి పెట్టే పెట్టుబడి చాలా గొప్పది, ఆయన పనికి పెట్టేది చాలా గొప్పది, ఎందుకంటే అది మనకు తిరిగి వస్తుంది. అందుకే నేను ఆకలిగా ఉంటే నేను ఆహారం ఇచ్చితివి, నేను వస్త్రహీనుడినై ఉంటే నీవు నాకు వస్త్రం ఇచ్చితివి, నేను రోగినై ఉంటే నన్ను చూడవచ్చితివి, నేను చెరసాలలో ఉంటే నన్ను పరామర్శించావు, చూడవచ్చావు. సో మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగనుక నాకు చేశారు. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అన్న మాటలో అదంతా ఇమిడి ఉంది అంటాడు. కాబట్టి ఆత్మల సంపాదన, ఆత్మల రక్షణ, ఒక మనిషి నశించిపోకుండా దేవుని వైపు తిప్పి కాపాడటం చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఆ మంచి కార్యానికి, ఆ సత్కార్యానికి సిద్ధపడిన వాళ్ళు ఎప్పుడు గొప్పవాళ్లే, ఆ సత్కార్యానికి నిర్ణయించుకున్న వాళ్ళు ఎప్పుడు గొప్పవాళ్లే, ఎప్పుడు. నేను అదే చెప్తున్నా, నేను వాక్యం ప్రకటించకపోతే మీలో చాలామంది ఈరోజు సత్యలోనికి వచ్చేవాళ్ళు కారు. మరి నేను వాక్యం ప్రకటిస్తున్నానంటే నా వెనకుండి ప్రకటింపజేసిన వాళ్ళు ఉన్నారా లేదా? సో క్రెడిట్ గోస్ టు దెమ్, వాళ్ళకు కూడా క్రెడిట్ ఉండాలి కదా. మరి ఇప్పుడు నేను అనేక సభలకు వెళ్తున్నాను,
ఆ సభల్లో నేను ఒక్కనే కనబడతాను మాట్లాడుతున్నట్టు, కానీ నా వెనకుండి కష్టపడిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు, నా వెనకుండి శ్రమపడిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. నిద్రాహారాలు మాని పనిచేస్తారు వాళ్ళు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ పనిచేస్తారు వాళ్ళు. చాలా డబ్బు ఖర్చు పెడతారు వాళ్ళు. చాలా వ్యయప్రయాసాలు కూర్చుకుంటారు వాళ్ళు. వాళ్ళ తీర్మానం, నేను అలా చెయ్యాలనే తీర్మానం. హైదరాబాద్లో ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే ఒక ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేసాం, లేఖనాల పరిశోధన సదస్సు. ప్రస్తుతానికి సోరారం భీమా గార్డెన్స్లో జరుగుతుంది జూన్ నెలలో. జూలై నెల నుంచి హైదరాబాద్ భవన్లో ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. సో ఒక సోదరుడు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, ఆయన అంతటా ఆయనగా మెసేజ్ చేశారట. చేసి, అన్న వచ్చే నెల ప్రోగ్రామ్కి నేను సపోర్ట్ చేస్తాను, వచ్చే నెల ప్రోగ్రామ్ మా పేరు మీద జరిగించండి అని. సో నిర్ణయాలు గొప్పవి, ఎందుకంటే అది స్వార్థపూరితమైనది కాదు. అది స్వార్థపూరితమైనదే కాదు. ఎందుకు? 10 మందికి సత్యాన్వేషణ సభ అంటే ఆత్మీయ లేఖనాల పరిశోధన సదస్సు, లోతైన సత్యాన్ని నేర్పించటానికి, వాళ్ళను క్రీస్తులో నిలబెట్టడానికి, వాళ్ళని బలపరచడానికి, అక్షయాహారాన్ని భుజించటానికి వాళ్ళకి అందించేది అలాంటి గొప్ప సదస్సు అది. సో దానికి నేను సహకరిస్తాను, దానికి నేను నిలబడతాను అని అని అనడం ఎంత గొప్ప విషయం అది. సో ఎప్పుడు కూడా ఒక సంకల్పం చేస్తున్నామంటే, నిర్ణయం తీసుకుంటున్నామంటే అది ప్రయోజనకరమైనదే ఉండాలి. అలాంటి సందర్భాల్లో మీరు మొక్కుకోండి, తప్పులేదు. ఆ ప్రయోజనకరమైన నిర్ణయానికి మీరు మొక్కుకోండి. తండ్రి, ఈ విషయంలో నాకు సహాయం చేయి ప్రభువా, నువ్వు చేయగలవు. నేను అడిగేది న్యాయమైనది, అన్యాయమైనది కాదు. నేను చెప్పాను కదా, ఏం అడగాలి ఏం అడగకూడదు కూడా చెప్పాను కదా. మీరు నా యందు, నా మాటలు నీ యందు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఎప్పుడు? మీరు నా యందు, నా మాటలు మీ యందు నిలిచి ఉన్న ఎడల. అది, దాన్ని వదిలేయకూడదు. మళ్ళీ అది పక్క తప్పించేసి మీకు ఏది ఇష్టమో అడగండి అనేది ఒక్కటి రాసు తిరిగామనుకో, అది వర్కౌట్ అవ్వదు. మీరు నా యందు, నా మాటలు మీ యందు. ఎప్పుడైతే ఆయన మాటలు మన యందు ఉంటాయో, మనం వ్యర్థమైనవి అడగం, మనం లోక సంబంధమైనవి అడగం, పనికి మాలినవి అడగం. మన శ్రమలు, మన ఇరుకులు, మన ఇబ్బందులు, మన శోధనలు, మన వేదనలు, మన బాధలు, మన దుఃఖాలు, మన సమస్యలు, ఇవన్నీ ప్రభు సన్నిధిలో పెడతాం. ప్రభు, వాటి నుండి నాకు విడుదల ప్రభు, నేను ఇలా చేస్తాను ప్రభు, అలా చేస్తాను ప్రభు. అది ప్రయోజనకరమైనది అయితే ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. ఒకవేళ ప్రయోజనకరమైనది కాకపోతే అది ఎలిజిబుల్ కాదు. కాబట్టి ఇంత సర్వసత్యాన్ని మనం వింటున్నాం కనుక ఇక మీదట సరి అయిన నిర్ణయాలు, మొక్కుబడి అనేది పాపం అయితే కాదు, కానీ అది యథార్థమైనదిగా ఉండాలి, పనికి మాలినదై ఉండకూడదు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, నేను గౌరీపట్నం కొండకొస్తాను ప్రభా, గుండు గీసుకుంటాను ప్రభా అంటే అది ఎవరికి ఉపయోగం చెప్పు? నీకు మాత్రం ఉపయోగం. నూనె ఖర్చు తగ్గుతుంది, లేదా షాంపూ ఖర్చు తగ్గుతుంది. కొంచెం ఎండాకాలం కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది గుండు బస్సు, అంతేనా? దేవునికి ఏమైనా ఉపయోగం అది లేదు కదా. అందుకని అది వద్దు, అది ప్రయోజనకరమైనది కాదు. నువ్వు గౌరీపట్నం వెళ్తాను, మేరీ మాతకి తలెత్తానంటే అదేం ప్రయోజనకరమైనది కాదు. ప్రభా, నా జీవితంలో ఇది జరిగించి ప్రభా, 10 మందికి సువార్త ప్రకటిస్తాను ప్రభా, లేదా 10 మందిని సత్యంలోకి నడిపిస్తాను ప్రభా, ఈ చక్కటి కార్యక్రమం చేస్తాను ప్రభా, లేదా 10 మందికి భోజనం పెడతాను ప్రభా, ఈ కార్యక్రమంలో పాలిభాగస్తుని అవుతాను ప్రభా, నీ సేవలో పాలిభాగస్తుని అవుతాను. దట్ ఈస్ ద రైట్ థాట్. సో కరెక్ట్ నిర్ణయం అది. అలాంటి మంచి ఆలోచన, కరెక్ట్ ఆలోచన రావాలి, కానీ పనికిమాలిన ఆలోచనలు రాకూడదు. ఇదిగో ప్రభా, నువ్వు నాకు అది చేస్తే గోల్డ్ కత్తిరించుకుంటాను, లేకపోతే మూడు కత్తిర్లు ఇస్తాను. బాలేదు అది. లేకపోతే గుడి చుట్టూ 3 సార్లు తిరుగుతాను. ఎందుకు నీకు అది? ఎవరికి ఉపయోగం నువ్వు తిరిగితే? లేదా అది అక్కడ ఏదో చూశాను నేను ఒకరోజు, పేరారాంపురం నుంచి వచ్చేస్తుంటే బ్రిడ్జి కట్టారు కదా, ఆ బ్రిడ్జి మీద కొవ్వొత్తి పట్టుకుని మోకాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేస్తుంది ఒక పాప. నేను కారు ఆపమన్నాను, అరే ఏంది అసలు చూద్దాం, ఏం తీసి నాకు అర్థం. వెనక ఒకటి నడుచుకుంటూ వస్తున్నాడు బ్యాటరీ లైట్ వేసుకొని. కుంటమ్మాయా లేకపోతే ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ కథా కమామీస్ అంటే? ఏం లేదు, మొక్కటది. ఏదది? మోకాళ్ళ మీద అలా చర్చికి వెళ్తానని మొక్కున్నారట. ఎవరికి ఉపయోగం? మీరు చెప్పండి, ఎవరికి ఉపయోగం అండి దానివల్ల? మోకాళ్ళు కన్నాలు అడిపోతాయి, రాళ్ళు గుచ్చుకుపోతాయి,
4-5 రోజులు ఆ మంటలు తగ్గవు. ఒకవేళ తేడా పాడ వచ్చి ఎముకలోకి ఏమైనా చిన్న రాయి దిగిపోయిందంటే ఆ తర్వాత జీవితాంతం బాధపడాలి. దేవుడిని నేను అలాంటి పైశాచికత్వ పనులు చేయమని ఏం కోరుకోవట్లేదు. అవసరమా చెప్పండి అది? ఆ మొక్కు కొవ్వొత్తి పట్టుకుని వెళ్ళాలట మళ్ళీని మోకాళ్ళ మీద. పిచ్చి పనులు ఇవి. అవి మొక్కుబడి అలాంటివి వాక్యానుసారమైన మొక్కుబడులు కావవి. వాక్యానుసారమైన మొక్కుబడి వేరే. అది సర్వసత్యంతో ఆలోచించాలి, కన్నులు తెరుచుకొని ఆలోచించాలి. అలాంటి మొక్కుబడులు చేసుకోండి, తప్పులేదు. కానీ పనికి మాలినవి చేయకండి. పనికి మాలినవి చేయి. కొవ్వొత్తులతో కాల్చుకుంటాను, మోకాళ్ళ మీద అక్కడికి వెళ్తా, దొర్లుకుంటూ వెళ్తారట కొంతమంది. దొర్లుకుంటూ వెళ్తే ఏమొస్తుంది చర్చికి? లేదా గౌరీపట్నం కొండ ఎక్కుతారట, మెట్ల మీద నుంచి మోకాళ్ళ మీద ఎక్కుతావా? గౌరీపట్నం కొండ ఎందుకు? ఏం ఉపయోగం? మెట్ల మీద మోకాళ్ళ మీద ఎక్కుతావా? పరలోకం దేవుడు చూసి అయ్యి బాబోయ్ నా బిడ్డ ప్రపంచాన్ని మార్చేసాడు అనుకుంటాడా? ఎవరికి ఉపయోగం అది? సో కాబట్టి నిర్ణయాలు సహేతుకమైనవిగా ఉండాలి. నిర్ణయాలు ఆధ్యాత్మికమైనవిగా ఉండాలి. మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, మనం చేసే ఒడంబడికలు, ఒప్పుకోలు, మొక్కుబడులు అవి నీతి గలవై ఉండాలి, ప్రేరణాత్మకమైనవై ఉండాలి, ప్రభువుకు ఉపయోగపడేవిగా ఉండాలి, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచేవిగా ఉండాలి. అలాంటి మంచి మొక్కుబడులు చేసుకుంటే చేసుకోండి, తప్పులేదు. కానీ పనికి మానినవి, లోక సంబంధమైనవి, వ్యర్థమైనవి మాత్రం చేయకండి. భక్తులను మాదిరిగా పెట్టుకోండి. మాట ఇచ్చి ఎప్పుడూ తప్పకండి. ఇచ్చే ముందే ఆలోచించండి. అంతే తప్ప ఇచ్చాక తప్పడం అనేది అది శాపగ్రస్తమైనదే తప్ప అది యథార్థమైనది కాదు. రైట్? ఈ సత్యములో దేవుడు మిమ్మల్ని ఫలభరితమైన స్థితిలోకి నడిపించునుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, సర్వకృపానిధి, ఇప్పటి వరకు విలువైన మీ వాక్కుల చేత మా హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి తండ్రి. మీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయండి. మా అందరి ద్వారా మీ సువార్త కార్యక్రమాలు ఘనంగా జరిపించుకోండి. మమ్మల్ని ఇంకను ప్రభా లోతైన ఉన్నతమైన స్థితిలోనికి నడిపించి మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి నడిపించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.